సోదరులు రవి గారి యొక్క గృహము చెంత నువ్వు ఏర్పరిచినటువంటి చక్కని కూడికని బట్టి నీకు స్తోత్రాలు దేవా. తనకి ఇచ్చిన భార్యను బట్టి బిడ్డల బట్టి నీకు కృతజ్ఞతలు దేవా. కుమారుడి జీవితంలో మరొక సంవత్సరమును దయా కిరీటమును నువ్వు ధరింపజేసావు. నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, నువ్వు ఇచ్చిన దయా కిరీటమును బట్టి కృతజ్ఞతగా నీ బిడ్డలు ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. నిశ్చయంగా ఈ కూడికని మీరు ఆశీర్వదించండి దేవారి, బిడ్డలను ఆశీర్వదించండి. కూడి వచ్చిన బంధుమిత్రులను సోదరులందరినీ మీరు ఆస్వాదించి ఈ కూడికి విజయముగా జరిగించమని దేవాన్ని హస్తాలకి సమర్పించుకుంటున్నాయి. ఈ కూడికి వ్యతిరేకంగా ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ కూడా బంధిస్తున్నాం. వాటన్నిటిని నీ సన్నిధిని ప్రసన్నత ఇక్కడ ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో మంచిది. వాక్యాలకు వెళ్దాం. దయచేసి పిల్లలు మాట్లాడొద్దు, వాక్యాన్ని వినండి. చక్కగా వాక్యాన్ని వినండి. క్రమశిక్షణతో మీరు కూర్చోనండి. సో వాతావరణం ప్రతికూలంగా ఉంది కనుక నేను త్వరగానే ముగిస్తాను. దయచేసి చక్కగా అందరూ ఏకీపించండి. కూడికి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ యోహాను ఒక చక్కని విషయం రాస్తా ఉన్నాడు. ఈ లేఖనాన్ని తీసుకునే దేవుని ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు. ఫెయిత్ ఈజ్ అవర్ విక్టరీ, విశ్వాసమే మన విజయము అని చెప్పి ఒక వర్తమానం కూడా బోధించాడు. ఆయన సేమ్ స్క్రిప్చర్ తీసుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఆ లోకమును జయించడానికి ఏముందంటే విశ్వాసమే అంటున్నాడు. సో ఖచ్చితంగా ఈ సందర్భానుసారంగా కొన్ని మాటలని చెప్తాను. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? దేవుని మూలముగా పుట్టినవారు. మనకు తెలుసు 2 రకాల జన్మలు ఉన్నాయి. స్త్రీ ద్వారా జన్మ ఉంది, దేవుని ద్వారా కూడా జన్మ ఉంది. కొత్తవారు ఉన్నారు కనుక నేను కొన్ని మాటలు చెప్తున్నాను. ఆది కాండములో మొట్టమొదటి మానవుడు అతడు స్త్రీ ద్వారా జన్మించినవాడు కాదు, ఆయన పురుషుని ద్వారా జన్మించినవాడు. మన దేవుడు పురుషుడై ఉన్నాడు. అయితే తన పోలికలో తన స్వరూపములో కలుగునుగాకని పలికినప్పుడు ఆదాము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆదాముని ఏ స్త్రీ అని ఆ యొక్క జన్మనివ్వలేదు. కానీ నెక్స్ట్ ఏబీలు వచ్చేటప్పటికి, నెక్స్ట్ కయ్యను వచ్చేటప్పటికి బిడ్డలు స్త్రీ ద్వారా పుట్టడం ప్రారంభించి స్టిల్ ఈ రోజు వరకు కూడా భూమి మీదకి జన్మ అనేది ఒక స్త్రీ ద్వారానే జరుగుతూ ఉంది. కానీ వాస్తవ రూపంలో చూస్తే మొట్టమొదటిగా పురుషుడే జన్మనిచ్చేవాడు, అదే మన దేవుడు. స్త్రీ ద్వారా కనిన నరుడు, బైబిల్లో కూడా మాట ఉంది, కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనుంది, పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోయి రాలిపోయిన ఉంది. కానీ వాస్తవానికి మొట్టమొదటి మానవుడైతే దేవుని ద్వారా పుట్టినవాడు కనుక అతనికి చావు లేదు. అతను ఆ యొక్క సహజాతీతముగా జీవించాడు. రోగము లేదు, తెగుళ్ళు లేవు, బాధలు లేవు. చక్కగా అతను జీవించాడు. కొన్ని లక్షల సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. అతను చాలా లక్షల సంవత్సరాలు బ్రతికాడు. సైంటిస్టులు కూడా అంటున్నారు భూమి ప్రారంభించబడి కొన్ని లక్షల సంవత్సరాలు అయిందని. వాస్తవమే. పాపం ప్రారంభించబడి పరిశుద్ధ గ్రంథము పతనము, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పతనమైనప్పటి నుండి రాయబడినప్పుడు ఇప్పుడు 6025వ సంవత్సరం నడుస్తూ ఉంది. సో వాస్తవానికైతే మానవుడు చాలా లక్షల సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే పురుషుని ద్వారా జన్మించడం. అయితే స్త్రీ ద్వారా జన్మించిన అయితే కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ ఉంది, పువ్వు వీక్షించినట్లుగా వీక్షించి అతను రాలిపోతాడని ఉంది. సో 2 kinds ఆఫ్ బర్త్, 2 రకాల జన్మలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అయితే స్త్రీ ద్వారా జన్మించిన వాళ్ళందరూ కూడా వాడు పాపములోను, మరణములోను, రోగముల్లోను, బాధల్లోను, తెగుళ్ళలోను ఇలాంటి కష్టాలన్నీ పడుతూ వస్తున్నారు. కానీ ఆదాముకు ఆ స్థితి లేదు. కానీ అక్కడ అవిశ్వాసమును బట్టి ఆ గొప్ప జీవితం అనేది ఏమేదైందో మరణానికి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎప్పుడైతే వాక్యమునకు అవిశ్వాసం చూపించారు, వాక్యానికి అవిశ్వాసం, అక్కడ దేవుడు మాట్లాడిన మాటకు అవిశ్వాసం చూపించారో అక్కడ జన్మ విధానం అనేది మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో వాక్యానికి అవిశ్వాసం చూపిస్తే ఇన్ని పరిస్థితులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి.
మనం ఎప్పుడైతే వాక్యాన్ని అవిశ్వసిస్తున్నామో దానికి ఖచ్చితంగా మనం వెల చెల్లించవలసి ఉంటుంది. అందుకే మానవ జీవితం అనేది వెల చెల్లించబడింది ఇప్పుడు. ఎందుకంటే మనం చాలా చేసిన పొరపాటుకి మనం వెల చెల్లిస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మీరు తిరిగి మరలా జన్మించనని చెప్పాడు. ఆ కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, క్షమించండి, ఆ యొక్క నికోదేం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీరు తిరిగి జన్మించాలని చెప్పాడు. నేను తిరిగి జన్మించడం ఏంటి, ఇదివరకే జన్మించాను కదా అన్నాడు. ఈ జన్మను బట్టి నువ్వు రోగాలు, తెగుళ్ళు, నిత్యజీవాన్ని కోల్పోయావు. నువ్వు మరలా తిరిగి జన్మిస్తే నీకు నిత్యజీవం వస్తుంది అని చెప్పి నికోదేముకు బోధించాడు. దాన్నే కొత్త జన్మ అంటున్నాడు. సో ఆ యోహాను గ్రంథములో ఆ క్రొత్తగా ఎలా జన్మించాలో రాశాడు. అదే యోహాను కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి క్రొత్తగా జన్మించిన వ్యక్తి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో అది రాస్తా ఉన్నాడు. క్రొత్తగా జన్మిస్తే దేవుని మూలంగా పుడితే, అంటే ఇదివరకు మనం అందరం కూడా తల్లి గర్భంలో వచ్చాం. అయితే మనకు బైబిల్ బోధిస్తుంది మరలోక జన్మ ఉందని చెప్తుంది. ఆ జన్మ ఏ విధంగా వస్తుందంటే నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మ వస్తుందని చెప్పాడు. సో ఇప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఓకే రైట్ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించమని చెప్పాడు. సో ఇప్పుడు నీటి మూలముగా జన్మించడం అంటే మారు మనసు పొందడం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేఖనానుసారంగా బాప్తిసం పొందడం, శుద్ధీకరించబడడం, తదుపరిగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అక్కడ ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తున్నాడు. సో మనకు తెలిసిన మెథడే, ఒక వ్యక్తి భూమి మీద జన్మించాలంటే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి కుమారుడు ఏం చేస్తాడు, లోపల శిశువు ఉన్నప్పుడు నీరు అంటారు, ఉమ్మ నీరు అంటారు, తర్వాత రక్తం అంటారు, తర్వాత శిశువు జన్మిస్తాడు. సో మనకు బైబిల్ ఏం నేర్పిస్తుందంటే ఈ విధమైనటువంటి జన్మే నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిగా నీటి ద్వారా జన్మించాలి, తర్వాత రక్తం వాక్యము ద్వారా శుద్ధి చేయబడాలి, తర్వాత దేవుని ఆత్మను పొందుకోవాలి. అప్పుడు జన్మ అనేది ఆత్మీయంగా కూడా పూర్తవుతుంది. భౌతికమైన జన్మ ఆత్మీయమైన జన్మకి సాదృశ్యంగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే క్రొత్తగా జన్మిస్తున్నాడో ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడనే సంగతి ఇక్కడ రాస్తున్నాడు. ఇదే యోహాను పత్రికలో క్రొత్తగా జన్మించాలని రాశాడు. సో ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా జన్మించిన వాడు అతడు లోకమునే జయిస్తాడని రాశాడు. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వాడి యొక్క జీవితం కోసం మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తికి క్రొత్త జన్మనిచ్చేది ఏంటంటే, ఎలా పడితే అలా జన్మించలేడు అతను. క్రొత్తగా జన్మించడానికి కావాల్సింది ఏంటంటే, మన దేవుని ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు క్వశ్చన్ ఆన్సర్స్లో, ఆ గడియకు వాగ్దానం చేయబడినటువంటి విశ్వాస వాక్యమును ఎవరైతే పొందుకుంటున్నారో వారు కొత్తగా జన్మించిన వారు అన్నాడు. అంటే అబ్సల్యూట్గా మనం తెలియవలసింది ఏంటంటే, ఆ గడియకు పంపబడిన వర్తమానమే నీకు క్రొత్త జన్మ ఇచ్చేది. ఏ కాలంలో అయితే వాక్యం ఉంటుందో ఆ వాక్యము నీకు పరిపూర్ణంగా నీ హృదయంలో రావడమే, ఆ వాక్యమును గురించిన పరిపూర్ణ గ్రహింపు నువ్వు పొందుకోవడమే నీకు అది క్రొత్త జన్మ అయి ఉన్నది. దాన్ని ప్రవక్త ఏమన్నాడంటే, నౌ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ సేయింగ్ దట్, నేను ఆయన చెప్పుకుంటూ వస్తున్నాను, ట్రూ ఎవిడెన్స్ ఆఫ్ బీయింగ్ బాప్టైజ్ విత్ హోలీ గోస్ట్. ఏ వ్యక్తి అయితే నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడంటే, ఆమె హల్లెలూయా, ఫర్ ద బిలీవర్ టు రిసీవ్ ద వర్డ్ ఫర్ ద ఏజ్ ఇన్ విచ్ హిస్ లివ్స్. ఒక వ్యక్తి ఏ యుగములో అయితే జీవిస్తున్నాడో ఆ యుగమునకు, ఆ కాలానికి సంబంధించిన దేవుని వాక్యాన్ని పొందుకోవడమే క్రొత్త జన్మ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఈ క్రైస్తవంలో క్రొత్త జన్మ అంటేనే తెలీదు. క్రొత్త జన్మ దానికోసం బోధించేవాడు లేడు, అది ఏ విధంగా ఉంటుందో చెప్పేవాడు కూడా లేడు. ఇక మనం చూస్తే నికోదేము అనే వ్యక్తికే క్రొత్త జన్మ అంటేడో తెలియదు. ఇక్కడ ఎవరు నికోదేము అంటే బోధకుడు. నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అయినప్పటికీ కూడా క్రొత్త జన్మ అంటే ఏంటో తెలియదా? ఎందుకు అతనికి తెలియదంటే, ఆ గడియలో వచ్చినటువంటి యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి కృపావర్తమానమును అతను రిసీవ్ చేసుకోలేక, అనగా అతను పొందుకోలేక అతను క్రొత్త జన్మ కోసం అర్థం కాలేదు, అలాగే క్రొత్త జన్మను కూడా పొందుకోలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే సంఘశాఖ బోధకులకు కానివ్వండి, సంఘశాఖలకు కానివ్వండి, ఈ వర్తమానం ఎవరైతే తృణీకరిస్తున్నారో వారికి కానివ్వండి పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనేదే లేదు. వాళ్ళు క్రొత్తగా జన్మించలేదు. ఇస్ ఇట్ రైట్? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది అబ్సల్యూట్గా యేసు ప్రభు వారు శరీరధారిగా వాక్యం నుండి శరీరధారిగా వారి మధ్యలోకి వచ్చాడు.
ఆ వాక్యముగా వచ్చి వాక్యము నుండి శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తును ఇజ్రాయేల్ యొక్క బోధకులందరూ తృణీకరించారు. తృణీకరించినప్పుడు వాళ్ళకి ఎంత మాత్రం కూడా క్రొత్త జన్మ అంటే అర్థం కాదు. ఎవరికైతే క్రొత్త జన్మ లేదో వాళ్ళు లోకమును జయించలేరు. సో అందుకే ఈ నికోదేము అనే వ్యక్తి బోధకుడు అయినప్పటికీ అతనికి అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకో, నీకు క్రొత్త జన్మ ఇవ్వాలంటే నీవు జీవించేటటువంటి ఈ కాలంలో, ఈ యుగంలో దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడు, దేవుడు ఏ వాక్యముతో పంపిస్తున్నాడు భూమి మీదకి, తన దాసులను తన ప్రవక్తలను అని గ్రహించుకున్న వర్తమానం నువ్వు వెంబడించినప్పుడే నువ్వు క్రొత్త జన్మ పొందుతున్నావు. ఇస్ ఇట్ రైట్? గమనించండి నా సోదరి సోదరులారా, నోవాహు దినాల్లో దేవుడు నోవాహు ప్రవక్తను పంపించుకొని వచ్చాడు. నోవాహు యొక్క వర్తమానం ఏంటంటే ఓడలోనికి రండి, ఓడలోనికి రండి. ఈ నోవాహు దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అతను వర్తమానమును బోధిస్తున్నాడో ఆ వర్తమానాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఓడలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఓడలోకి అందరికీ ఆహ్వానం లేదు, ఎందుకంటే క్రొత్తగా జన్మించిన వారికి ఆహ్వానం ఉంది. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఏం చేశారు, నోవాహు వర్తమానం పొందినటువంటి ఆ ప్రజలు వారు రక్షించబడ్డారు, వారు ఓడలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ యొక్క వరదలను దాటుకుని వెళ్ళిపోయి వాళ్ళు కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, మిగతా ప్రపంచం అంతా కూడా దేవుని ప్రవక్త వర్తమానం తృణీకరించినందుకు, వాళ్ళు కొత్తగా జన్మించినందుకు వాళ్ళు నశించిపోయారు. ఇస్ ఇట్ రైట్? అందుకే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు. అయితే దేవుని రాజ్యాన్ని చూపించేదే ఆ గడియ వర్తమానము. దేవుని రాజ్యం ఎక్కడ ఉందని చెప్పాడు. ఎక్కడుంది? మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది అన్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందో ఆ రాజు అక్కడే ఉంటాడు. ఇప్పుడు మన ప్రవక్త అన్నాడు రాజు ఇక్కడే ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటున్నారో రాజు వారి మధ్యలో ఉండడం కూడా వాళ్ళు చూస్తారు, లేకపోతే వాళ్ళకి అర్థము కాదు. ఆ కారణాన్ని బట్టి ఎవరైతే తిరిగి జన్మించలేదో, ఎవరైతే వాక్యంతో జన్మించలేదో వాళ్ళు నశించిపోవడానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి కాలంలో మనం చూస్తుంటే ఎవరైతే దేవుని యొక్క సేవకుడు పంపినప్పుడు, మోషేని పంపినప్పుడు, మా యొక్క సమూయేలుని పంపినప్పుడు, నాతాన్ని పంపినప్పుడు, గాదుని పంపినప్పుడు, ఏలియాని పంపినప్పుడు, ఎలీషాని పంపినప్పుడు, మలాకీని పంపినప్పుడు, ఆ యొక్క ప్రవక్తలు పంపినప్పుడు ఎవరైతే ప్రవక్త ద్వారా దేవుడి వాక్యాన్ని పంపిస్తున్నాడో ఆ వాక్యమే జన్మనిస్తుంది. అవునా? అది ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కొత్తగా జన్మిస్తున్నారు. వారు మాత్రమే లోకమును జయిస్తున్నారు. ఈరోజు నువ్వు లోకాన్ని జయించాలంటే ఖచ్చితంగా నీ క్రొత్త జన్మ అనుభవం ఉండాలి. అందుకే ఈరోజు పుట్టుక అనేది ఒక జయించుడు కొరకు. ఈరోజు నీకు క్రొత్త జన్మ ఎందుకు ఇచ్చాడంటే, ఈరోజు ఇక్కడ క్రొత్త జన్మ పొందిన వారు ఉన్నారా? క్రొత్త జన్మ పొందిన వారు ఇక్కడ ఉన్నారా? నువ్వు నిజంగా క్రొత్త జన్మ పొందావా? అయితే ఇక్కడ క్రొత్త జన్మ పొందిన వారు ఉన్నారు, పొందిన వారు ఉన్నారు. పొందని వారికి చెప్తున్నాను, అర్జెంటుగా కొత్త జన్మ పొందాలి. ఆ జన్మ ఎలా పొందాలి నువ్వు అనగా, దేవుడు ఆ గడిలో పంపబడిన వర్తమానాన్ని రిసీవ్ చేసుకోవడాన్ని బట్టి, నువ్వు పొందుకోవడాన్ని బట్టి అది నీకు క్రొత్త జన్మనిస్తుంది. ఎవరైతే వర్తమానాన్ని పొందుకున్నారో వాళ్ళు క్రొత్తగా జన్మించారు. ఇప్పుడు క్రొత్తగా జన్మించిన వాడు లోకమును జయిస్తాడు. ఈరోజు చాలా మంది లోకమును ఎందుకు జయించలేకపోతున్నారు? లోక కార్యాలను ఎందుకు జయించలేకపోతున్నారు? పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు? లోక కార్యాలను ఎందుకు జయించలేకపోతున్నారు? హాలీవుడ్ బాలీవుడ్ ఎందుకు జయించలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇంకనూ కొత్త జన్మ అనుభవం అనేది వాళ్ళకి లేదు. ఆ కారణాన్ని బట్టే ఈరోజు క్రైస్తవులుగా పుట్టి కూడా లోకాన్ని జయించలేకపోతున్నారు, ఫ్యాషన్లు జయించలేకపోతున్నారు, ఆ లోక కార్యాలను జయించలేకపోతున్నారు. అటు దేవుని వాక్యం దగ్గరికి వెళ్తారు, లోకంలో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. కాకి లోకంలో బ్రతుకుతుంది, వాక్యం దగ్గరికి కూడా రాగలదు, కానీ పావురం అయితే వాక్యం చెంతకే వస్తుంది. సో గమనించండి, కాకి ఏం చేస్తుంది? మంచి గింజలు తింటుంది, కలేబరాలు కూడా తింటుంది. పావురం అయితే కలేబరాలు తినగానే మంచి గింజలే తింటుంది. ఒక నిజమైన క్రైస్తవుడు లోక కార్యాల్లో మునిగిపోడు, లోక సంగతుల్లో మునిగిపోడు, కానీ అతను ఎల్లప్పుడూ వాక్యాన్ని భుజిస్తాడు. అతను వాక్యాన్ని తీసుకుంటున్నందుకు గాను అతని జీవితంలో ఎన్నటికీ ఓడిపోడు. ఈరోజు నీకు జన్మ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఓడిపోకుండా ఉండాలని ఇచ్చాడు. ఈరోజు నీకు క్రొత్త జన్మ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఓడిపోకూడదు, ఈ లోకం మీద ఓడిపోకూడదు, ఈ పాపం మీద ఓడిపోకూడదు, ఈ లోక కార్యాల మీద ఓడిపోకూడదు.
ఆమేన్. నువ్వు ఓడిపోకుండా ఉండాలని నీ క్రొత్త జన్మనిచ్చాడు. ఈరోజు కొత్తగా నువ్వు జన్మించిన అనుభవం నీకుంటే నువ్వెన్నటికీ ఓడిపోవు. ఆమేన్. అయితే ఈరోజు చాలా మంది ఎందుకు ఓడిపోతున్నారంటే వాళ్ళకి ఇంకా జన్మ లేదు. చూడండి, ఒక బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అతను చీకటి ప్రపంచంలో ఉంటాడు. చీకటి ప్రపంచంలో ఉంటాడు. ఇతనికి ఏమీ తెలియదు. బయట ప్రపంచం ఎలాగుందో తెలియదు, లోకం ఎలాగుందో తెలియదు. చీకటి ప్రపంచం అది. అవునా? హల్లెలూయా. అక్కడే కదులుతూ ఉంటాడు, అక్కడే కాళ్ళు మెదుపుతుంటాడు, అక్కడే చేతులు వెలుపుతూ ఉంటాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో ఉండి జన్మించుకుని ఉన్నాడో దేవుని బైబిల్ చెప్తుంది, చూడు లోకము కటిక చీకటితో ఆవరించి ఉందని చెప్పాడు. ఈరోజు ఏ వ్యక్తి అయితే జన్మించలేదో ఆత్మీయంగా ఈ కటిక చీకటి ఈ లోకంలోనే తిరుగుతాడు. కానీ గమనించండి, తిరిగి జన్మించినోడైతే మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఆమె. సో గమనించండి, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి నువ్వు వస్తున్నావో అప్పుడేమవుతుంది, నీకు విజయం వస్తుంది. అందుకంటాడు నువ్వు జయించడానికే పుట్టావట. ఎందుకు ఈ గడియలో దేవుని ప్రవక్త వర్తమానాన్ని నీకు ఇచ్చి నీకు క్రొత్త జన్మనిచ్చాడంటే నువ్వు జయించడానికి, నువ్వు ఓడిపోవడానికి కాదు. నువ్వు ఓడిపోవడానికి అది వర్తమానం ఇస్తా, నువ్వు అనగారిపోవడానికి అది వర్తమానం ఇస్తా. నీ జీవితాన్ని నిజంగా పైకి లేపి ఏ శత్రువు అయితే ఉన్నాడో, నిన్నెవడైతే కృంగలేస్తున్నాడో వాడిని ఖచ్చితంగా నీ కాళ్ళ కింద పెట్టడానికి ఈ రోజు క్రొత్త జన్మ నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు క్రొత్త జన్మ? అసలు ఎందుకు క్రొత్త జన్మ ఇస్తా? దానివల్ల నీకు ఉపయోగాలు ఏంటి? ఆ జన్మ ఎందుకు పొందుకున్నాను? ఆమేన్. చాలామంది అంటారు భౌతికంగా పుడితే ఎందుకు పుట్టాడు వీడికి తెల్లండి అంటాడు. అవునా? అంటారా అనరా? ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవం ఉంటుంది, చచ్చుకొస్తుంటారు. కానీ ఎందుకు జన్మించారో ఆత్మీయంగా వాళ్ళకి తెల్లండి, తెలీదు. ఎందుకు పుట్టావురా బాబు అంటారు చాలామంది. నీకు ఒక గమ్యం లేదు, గురి లేదు, ఎందుకు బతుకుతున్నావో ఎందుకు జీవిస్తున్నావో తెలియదు, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని అంటాడు భౌతికంగా. ఆత్మీయంగా కూడా చాలామంది అసలు ఎందుకు కొత్త జన్మనిస్తున్నాడు దేవుడు, ఈ కొత్త జన్మ ద్వారా మనం ఏమి చేయాలన్న సంగతి చాలామందికి తెలియదు. ఆమేన్. నువ్వు కొత్తగా జన్మించావా? నువ్వు కొత్తగా జన్మించావా? అయితే నీకు ఒక పని ఉంది. ఏంటా పని అంటే లోకమును జయించడానికి, లోకములో ఉన్న శక్తులను జయించడానికి, లోకములో ఉన్న అపవాదిని జయించడానికి, ఈ సాతాను ఏదేలో ఉన్న ప్రతి దెయ్యాన్ని జయించడానికి దేవుడు ఈరోజు నీకు క్రొత్త జన్మనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యొక్క డిజైర్ ఏంటి? ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ తల్లిలో కొన్ని డిజైర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తాడంటే కొన్ని కోరికలు ఆ బిడ్డ ద్వారా చేయాలనుకుంటాడు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను కన్నప్పుడు దేవుడికి కూడా నిన్ను కనడానికి ఒక ఉద్దేశం ఉంది, నిన్ను జన్మనివ్వడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే నేను జయించున్న ప్రకారము మీరును జయించాలి. అవునా? ఆయన ఎందుకు కన్నాడు నిన్ను? నువ్వు పురుషుడి ద్వారా జన్మించావా? నువ్వు పురుషుడి ద్వారా జన్మించావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త అన్నాడు ఆయన చివరి వర్తమానంలో, సహవాసమైన వర్తమానంలో, మా మమ్మీ డాడీ చార్లెస్ ఎల్లా అబ్రహాం కాదు, మా మమ్మీ డాడీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. అవునా? మా మమ్మీ డాడీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు పుట్టినటువంటి మనము ఒక పని కొరకే పుట్టాము. నేను జయించిన ప్రకారము మీరు జయించాలి. నేను లోకాన్ని జయించాను. అవునా? నేను లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, పాతాళాన్ని జయించాను. అవునా? ఈరోజు దేవుని పిల్లలను, దేవుని వధువును ఎందుకని జన్మనిస్తున్నాడు? దేవుని వధువును ఎందుకు కన్నాడు ఆయన అంటే నువ్వు జయించడానికి. గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడు ఓడిపోకూడదు. అసలు ఓడిపోవడానికి నేను పుట్టించలేదు ఆయన, నువ్వు జన్మించడానికే, నువ్వు జయించడానికే పుట్టించాడు. ఎందుకు ఆయన కన్నాడు నిన్ను? ఆ రోజు కల్వరిలో కన్నాడా? ఆయన కన్నాడా నిన్ను? ఆయన పక్కలోంచి వచ్చావా? ఎందుకు పుట్టావా ఆయనకంటే ఆయన తన్నినట్టుగానే తన్ను తన్నాలి. ఆయన ఏ విధంగా రోగాల్ని తన్నాడు నువ్వు రోగాల్ని తన్నాలి, ఏ బలహీనత ఏదైనా తన్నాడు నువ్వు బలహీనత తన్నాలి. ఈ లోకమంతటిని జయించాలి. ఆమె. ఆయనకు పుట్టిన వాడవైతే, నువ్వు నిజంగా ఆయనకు పుట్టిన వాడవైతే ఆయన జన్మించిన విధానంలోనే నీవు జన్మించే, ఆయన జయించిన విధానంలోనే నీవు జయించాలి. ఇప్పుడు సాతానుడు వచ్చాడు, నాకు ఒక నమస్కారం కొట్టి ఇదంతా ఇచ్చేస్తాను అన్నాడు. అన్నాడా? హల్లెలూయా. నాకు ఒక నమస్కారం కొట్టు, ఈ బిజినెస్ నీదే, నాకు నమస్కారం కొట్టు, ఇదంతా నీకే. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? దేవుడని యెహోవాకి తప్ప నేను ఎవరికి సాగిలి పడను, యెహోవాకి తప్ప నేను ఎవరికి సాగిలి పడను, నాకు వాక్యం తప్ప ఇంకేమీ కాదు, నేను వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలోకి రాలేను. సాతాన్ని జయించాడా? జయించాడా? ఇప్పుడు నిన్నెందుకు అన్నాడు? నువ్వు జయించాలనే కన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు పుట్టడానికి, నువ్వు కొత్తగా జన్మించడానికి నీకు ఒక ఉద్దేశం ఉంది. నేను కొత్తగా జన్మించిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఆమేన్.
కొత్తగా జన్మించామనే కాన్ఫిడెన్స్ మీకు ఉందా? నా చేతులు చూపించగలరా? ఆమె నేను కొత్తగా జన్మించానని చెప్పగలరా? మై సిస్టర్, మై బ్రదర్, నీకు కొత్తగా జన్మించావు. అయితే నిన్ను ఎందుకు జన్మనిచ్చాడంటే నువ్వు జయించాలి. నువ్వు ఓడిపోవడానికి కాదు. నువ్వు ఓటమి బడికి వెళ్ళకు, ఓటమి దగ్గరికి వెళ్ళకు. నీ పుట్టుకే జయం. మన ప్రవక్త అన్నాడు, దేవుడు డిక్షనరీలో ఓటం అనేది లేదన్నాడు. అన్నాడా లేదా? ఓ ఓటం అనేది లేదన్నాడా? ఆ డిక్షనరీ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మనకిచ్చాడు డిక్షనరీ. ఈరోజు మన బలబలాలు చెప్పేశాడు అందులో. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి బలహీనతలు ఏమీ లేవు. ఆయన బలమే మన బలమై ఉన్నది. ఆయన శక్తే మన శక్తి అయి ఉన్నది. ఆయనకు అభిషేకమా మన అభిషేకమై ఉన్నది. ఆయన విజయం మన విజయమై ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు జన్మించినప్పుడు నువ్వు జయించాలి. ఇప్పుడు అవునా? నువ్వు జయించాలి. ఇప్పుడు సంసోను ఎందుకు పుట్టాడు? జయించడానికి పుట్టాడు. అవునంటారా? అతను పుట్టుకే జయించడానికి. గుర్తుపెట్టుకో, ఈ వర్తమానానికి స్వరం వచ్చింది. ఈ వాక్యం యొద్దకు వచ్చింది. ఈ వాక్యం నీకు ఏం చేస్తుంది? క్రొత్త జన్మనిస్తుంది. ఈ గడియ వర్తమానము, 7వ దూత వర్తమానము, సాయంకాలపు వర్తమానము నీ యొద్దకు నడుచుకుంటూ వచ్చిందంటే నీకు జన్మనివ్వడానికే వచ్చింది. ఇది ఈ స్వరం ఎందుకు వచ్చింది తెలుసా? నీకు జన్మనివ్వడానికే. నువ్వేం చేస్తున్నావు? గానుగు చాటున గోధుమలు తొలగెడుతున్నావు. నువ్వెన్ని తొలగొట్టాలని లోకంలో తొలగొడుతున్నావు. ఫ్యాషన్లు అంటూ పాపం అంటూ తొలగొడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్వరం వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది, ఒక వర్తమానం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకున్న సహోదరులారా, ఎప్పుడైతే వర్తమానం వస్తుందో అదే నీకు విజయాన్ని ఇచ్చేది. ఇతడు చాలానే రాసుకున్నాడు గిద్యోను. చాలా బాధలో ఉన్నాడు గిద్యోను. చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు గిద్యోను. చాలా బాధలు అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ ఫిలిష్తీయులు, ఆ సాతానుడు, ఆ పాతాళం అంతా కూడా ఎక్కడికి వచ్చేసింది? ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేసింది. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, పాతాళం అంతా కూడా భూమి మీదకి వచ్చేసింది. భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా ఫిలిష్తీయులు పాడు చేశారు. అంతేనా జరుగుతా? దేవుడు మనకి మంచి ఆహారం ఇచ్చాడా? ఆహారాన్ని ఎవరు పాడు చేశారు? ఫిలిష్తీయులు. మంచి నీరు ఇచ్చాడా? ఫిలిష్తీయులు పాడు చేశారు. అన్ని మంచి ఆరోగ్యం ఇచ్చాడా? ఫిలిష్తీయులు పాడు చేశారు. ఇంకేమీ చేయలేని స్థితిలో, నిరాశ్రాయమైన స్థితిలో గిద్యోను ఎక్కడ ఉన్నాడు? గానుగు చాటున దాక్కున్నాడు. గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. పరగ. గోధుమలు అంటే ఏంటి? దొల్లగొట్టుకున్నాడు. పరగ. తెలుసా పరగ అంటే ఏంటో? ఒక కోత యజమానుడు వెళ్ళి మొత్తం శుభ్రం చేసిన తర్వాత కొంత పరగ ఉంటుంది. అది ఏం చేస్తారు? మళ్ళీ ఏరుకుని బెడ్లు ఉంటాయి, అయ్యి ఉంటాయి, ఇవి ఉంటాయి, చిన్న చిన్న అని ఏం చేస్తున్నాడు? ఇలాగ అంటుంటారు. మీకు తెలుసో తెలీదు. ఆ ఒడ్లు ఏమవుతాయి? రాలితే మట్లు పక్కకి వెళ్తుంటాయి. కూర్చుకుని ఏం చేస్తాడు? కానీ ఏదో మొత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు గిద్యోను చేసేదంటే అదే. గిద్యోను ఏం చేస్తున్నాడు? కొంచెం వాక్యం, అక్కడ వాక్యం, ఎక్కడ వాక్యం కొంత పరగేరుకుంటున్నాడు. అవునా? ఒకప్పుడు మనమేమి ఏరుకున్నాం? చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కొంత ఏరుకున్నాం, కడుపు నిండుతలేదు. లోదరంలో కొంత ఏరుకున్నాం, కడుపు నిండట్లేదు. జీడియంలో కొంత ఏరుకున్నాం, కడుపు నిండట్లేదు. లోదరంలో కొంత ఏరుకున్నాం, కడుపు నిండట్లేదు. ఆమేన్. మళ్ళీ దాక్కుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వాక్యం, ఇక్కడ వాక్యం, కొన్ని క్రిస్మస్లో, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు అన్ని ఏరుకుంటున్నాడు గిద్యోను. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ఒక గొప్ప వర్తమానం గిద్యోను దగ్గరికి వచ్చేసింది. గొప్ప వర్తమానం వచ్చేసింది. హల్లెలూయా. పరాక్రమ గల బలార్జుడు అంటుంది అంతే. అవునా? ఈ వర్తమానం నిన్ను ప్రోత్సహించడానికి వచ్చింది. ఈ వర్తమానం నీ యొక్క పరగలో నుండి సమృద్ధి ఇవ్వడానికి వచ్చింది. నువ్వు ఏరుకోవాల్సింది పరగ కాదు, నువ్వు పంటంతా ఏరుకోవాలి. వధువుకి పరగ కాదు, పంటంతా వస్తుంది. అవునా? రూతు పరగేరుకుంటా ఉంది, పరక్కేరుకుంటావు నువ్వు లేవు. ఈ యొక్క పొలానికే నీకు ఓనర్ అయిపోతావు. ఈరోజు కొద్ది మాటలు కాదు మనకి. బైబిల్ అంతా, వాక్యం అంతా వధువుకై ఉన్నది. ఈ వర్తమానం అంతా వధువుకై ఉన్నది. మనకు పరక్ కాదు. ఇక్కడో కొంత, అక్కడో కొంత కాదు. అసలు ఆ బైబిల్ అంతా కూడా మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక్కో సంఘం కొంత పరగేసుకుని వెళ్ళిపోతుంది, ఒక్కో సంఘం ఎంతెలకి వెళ్ళిపోతుంది. నో. రూతు నువ్వు భయపడద్దు. ఒక వర్తమానం వచ్చింది. రూతమ్మ నువ్వు భయపడద్దు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరగ కాదు, ఇప్పుడు ఈ పొలమే నీకు ఇచ్చేస్తాను. అవునా? ఈరోజు పరగాళ్ళు ఎక్కువైపోయారు. ఆమేన్. ఈ పరగ సంఘాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. కానీ పరిపూర్ణమైన వాక్యం కావాలి. ఈ వర్తమానం ఏం తీసుకొచ్చిందో తెలుసా? కొద్ది భాగం కాదు.
ఈ వర్తమానం పూర్తి భాగాన్ని తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ పరగతో తృప్తి పడిపోదాం అనుకున్న గిద్యోను. ఆమేన్. బైబిల్ గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కొన్ని వాటితో తృప్తి పడలేరు మీరు. ఈరోజు చాలామంది ఏ సంఘానికి వచ్చింది ఆ సంఘం మొక్కట్టుపోవడం, తృప్తి పడిపోవడం, పరగదంటే అలవాటు అయిపోతే ఇంకంతే. అవునా? హల్లెలూయా. సో కొంచెం నీతికరణ అక్కడ కొంత అక్కడ అలగట్టిపోయారు. శనివారం ఆరాధన ఒకడట్టిపోయాడు. హల్లెలూయా. చర్చికి వెళ్తూ కళ్ళు తాగొచ్చు, ఆడు కొంత అట్టిపోయాడు. ద్రాక్షరసం కొద్దిగా పుచ్చుకోవచ్చు అంటే ఆడికి. హల్లెలూయా. ఇలా సిలకరింపితే బాప్తీసం అయిపోయింది. ఆమేన్. అయ్యగారు నీటిలో కూడా దిగాలనుకోవడం, ఇంకా అంటుకోకూడదు నీళ్లు. అవునా? ఆ బురద అంటుకుంటుందేమో అయ్యగారికి అని చెప్పి దిగడు. ఇలా కొంతమంది అయితే చేతులు రబ్బర్లాగా అయిపోతాయేమని చెప్పి చెప్పలు కొట్టకూడదు. కొంతమందికి ఈ కొంత భాగాలన్నీ పట్టిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ముక్కలు తింటే ఏమన్నా కరువు తీరుతుందా? పరగలో వచ్చి నొత్తెమ్మ గింజలో కొంచెం వస్తుంది, కడుపు నిండుతుందా? లేదు. ఈ లోపల చూశాడు గిజ్జోన్ని. ఎవరో ప్రభు చూశాడు, ఒక వర్తమానం చూసింది, ఒక మెసేజ్ వచ్చింది. ఓ హల్లెలూయా, ఆమేన్. వర్తమానం వాడికి వెళ్తా ఉంది. పరాక్రమ గల బలాఢ్యుడా. అవునా అనుకుంటున్నాడు, నేను బలహీనుడు కదా అనుకుంటున్నాడు. కానీ పరాక్రమ గల బలాఢ్యుడు అంటున్నాడు. గిద్యోన్ని దేవుడు బలహీనమైన జీవితం చూడట్లేదు. వాస్తవానికి అతను బలహీనుడే. కానీ నెక్స్ట్ మినిట్లో ఈ వర్తమానం పొందిన తర్వాత ఎలా ఉండబోతున్నాడో ఆ జీవితాన్ని చూసి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఈ వర్తమానం రానప్పుడు మనం బలహీనులమే, ఈ వర్తమానం రానప్పుడు మనం పాపులమే, ఈ వర్తమానం లేనప్పుడు మనకు శక్తి లేదు, మనకు భయం ఉంది. కానీ ఆ జీవితాన్ని దేవుడు చూడాలనుకోవట్లేదు. ఈ వర్తమానం అంగీకరించిన తర్వాత, ఈ స్వరం పొందుకున్న తర్వాత నీ జీవితం ఎట్లా ఉందో ఆ జీవితానికి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. అందుకే పాత జీవితానికి ఏం సాక్ష్యం ఇవ్వట్లేదు. పాత జీవితంలో బలహీనుడు, పాత జీవితంలో భయం ఉన్నవాడు, పాత జీవితంలో తప్పులు ఉన్నవాడు దేవుడే చూడలేదు. ఈ వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాడో ఆ జీవితాన్ని చూసి పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. అవునా? అంటే ఇంకా ఏమీ లేకపోయినా పరాక్రమ బలాఢ్యుడే. ఫిలిస్తీన్లు ఇంకా చంపలేదు. అవునా? ఫిలిస్తీన్లు ఇంకా చంపలేదు, ఇంకా ఓడించలేదు, బలిపీఠాలు బద్దలు కొట్టలేదు, అయినా పరాక్రమ గల బలాఢ్యుడివేనా? ఎస్ బ్రదర్. ఇంకా నువ్వు మరణాన్ని జయించకపోవచ్చు, కానీ నీకు ఒక పేరుంది తెలుసా? వధువు మరణము చూడదు. వధువు మరణాన్ని తొక్కివేస్తుంది. వధువు ఆ యొక్క శక్తుల్ని కాళ్ళ కింద తొక్కేస్తుంది. ఎప్పుడు చూసాడంటావు ఆయన? నువ్వు విజయము సాధించి ఆ జయకేతనం పట్టుకున్న రోజును చూసి మాట్లాడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేనేం జయించాను రా బాబు, ఈ పాటలు అలా చెప్తున్నాడు, ఎప్పుడు చూసిన అనుకోవచ్చు. కానీ ప్రభు ఏం చూస్తున్నాడు? నువ్వు గోధుమలు దుల్లగొట్టుకున్నప్పుడు చూడట్లేదు, నువ్వు ఒక ఖడ్గం పట్టుకుంటావు. అవునా? గిజ్జోని జీవితాన్ని ఏ జీవితాన్ని చూస్తున్నాడు తెలుసా? కొన్ని 2 అధ్యాయాలు ముందుకు వెళ్తే ప్రజలు అంటున్నారు, ఏమంటున్నారు? యెహోవా ఖడ్గం గిజ్జోని ఖడ్గం, యెహోవా ఖడ్గం గిజ్జోని ఖడ్గం, యెహోవా ఖడ్గం గిజ్జోని ఖడ్గం. అవునా? ఆ ఖడ్గం చేతిలో పట్టుకోవడం చూసి ఇతను పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు వధువు ఒక ఖడ్గాన్ని పట్టుకుంటుంది. అది ఏ ఖడ్గమో తెలుసా? రాజ ఖడ్గము. ఆ రాజ ఖడ్గంతో ఫిలిస్తీయులను చంపుతుంది. అది చూశాడు ప్రభు. వధువుకి అసాధ్యమైంది ఏమీ లేదు, వధువు పలకగా అన్ని కార్యాలు జరుగుతాయని చెప్పాడు ఆయన. ఆమేన్. ఈరోజు ఆ జీవితాన్ని చూస్తాడు ఆయన. పరాక్రమ గల బలాఢ్యున్నా ఎప్పుడు? ఆమేన్. ఇంకా ఉద్యమం సాధించక మునిపే, ఇంకా శత్రువుని వెళ్ళగొట్టక మునిపే, బలిపీఠాలు ఇంకా పగలగొట్టక మునిపే ఇతనికి ఒక పేరు పెట్టేశాడు. అవునా? ఎంత అద్భుతమైన పేరు ఇచ్చాడు. నీవు ఇప్పుడు అనుకోవచ్చు, నేను ఐఎమ్ వీకర్ వెజల్ అనుకోవచ్చు. అఫ్ కోర్స్ వీకర్ వెజలమే. కానీ నీ జీవితం ఆది అంతం ఎరిగినవాడు, ఆది అంతం ఎరిగినవాడు. అవునా? నీ యొక్క విజయమును చూసే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? మనకు ఒక విజయం ఉందా? ఒక జయం ఉందా? ఓ లోకాన్ని జయించే విశ్వాసం మనకుందా? ఆమె ఈ పాపాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా పెడతావా? అవునా? అదే చూసే పిలుస్తున్నాడు ఆయన. నేను పరాక్రమ గల బలాఢ్యుడిని ఏంటయ్యా అంటున్నాడు. లేదు లేదు లేదు, నువ్వే పరాక్రమ గల బలాఢ్యుడు. అవునా? అప్పుడు అంట మొదలు పెట్టాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఎలా సంభవిస్తాయా అన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తుల నుంచి మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు అంటున్నాడు. ఎందుకు మాకు ఇలా సంభవిస్తున్నాయి? మాకు ఇలాగెందుకు సంభవిస్తున్నాయి? ఇలాగెందుకు సంభవిస్తున్నాయి తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళి మోయాబుల దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? విగ్రహాలు తెచ్చుకున్నారు. అందుకే ఇలా సంభవిస్తున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయా? లోకాన్ని వాక్యంలో కలిపేశారు, ఎందుకే జరుగుతుందయ్యా? సంఘాల్లోకి లోకం వచ్చేసిందయ్యా, అందుకే జరుగుతుందయ్యా. సంఘంలోకి నాట్యాలు వచ్చేసాయ్యా, సంఘంలోకి ఆచారాలు వచ్చేసాయ్యా, అందుకే ఈ స్థితి ఎలా ఉందయ్యా. ఆమేన్. ఏం చెప్తుంది ఇప్పుడు? ఫిలిష్తీయులు మమ్మల్ని ఎందుకు దాడి చేస్తున్నారు? ఎందుకు మా సంఘాల్లోకి లోకం వచ్చేసింది? నువ్వే రప్పించుకున్నావు, మీ వాళ్ళందరూ రప్పించుకున్నారు. ఈరోజు క్రైస్తవులోకి దెయ్యాలు వచ్చాయి, పాతాళమంతా సంఘాల్లో ఉన్నాయి. వాక్యాన్ని విడిచిపెట్టారు, లోక ఆచారాలు చేయడం మొదలుపెట్టారు. అందుకే క్రైస్తవుడు ఓడిపోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఓడిపోయే ఈ యొక్క గిద్యోనికి, ఓడిపోయే ఈ గోత్రానికి, ఓడిపోయే ఈ ప్రజలకు దేవుడు ఒక వర్తమానం తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ వర్తమానం గిద్యోనికి కొత్త జన్మనిస్తుందా? 100% ఇస్తుంది. క్రొత్త జన్మనిచ్చే వర్తమానం గిద్యోని దగ్గరికి వచ్చింది. అవునా? ఇస్తుందా గిద్యోనికి? గిద్యోనికి కొత్త జన్మ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు గిద్యోను? రాత్రికి రాత్రి బలిపీఠాలు పగలగొట్టడం మొదలుపెట్టాడు. ఎవడైతే తిరిగి జన్మించాడో ఆ తప్పుడు బలిపీఠాలు ఊరుకోడు, రాజీ పడడు, పాపాన్ని చూసి వారవలేడు, అబద్ధ బోధన చూసి వారవలేడు. కొత్తగా జన్మించిన వాడి జీవితంలో రాజీ పడే తత్వం ఉండదు. అవునా? రాజీ పడే తత్వం ఉండదు. ఎందుకో తెలుసా? అతను కొత్తగా జన్మించాడు. అవునా? ఇప్పుడు ఏమైంది? రాత్రికి రాత్రే ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు పగల కొడుతున్నాడు. ఏ బలిపీఠాలు? వాళ్ళు కట్టిన అబద్ధ బలిపీఠాలు అన్ని కూడా పడద్రోపేస్తున్నాడు. గిజ్జోని డ్యూటీ ఏంటి? ఇప్పుడు క్రొత్తగా జన్మించిన డ్యూటీ ఏంటో తెలుసా? అబద్ధ బలిపీఠాలను కూల్చి నిజ బలిపీఠమును కట్టాలి. అది క్రొత్తగా జన్మించిన వాడి యొక్క డ్యూటీ. అబద్ధ బలిపీఠాలను జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధాంతాల ఆచారాలను ఓడించాలి. గిజ్జోని ఓడించాడు. ఎవరు చేసింది? ఎవరు? ఇంకా భయపడ్డా. ఇంకా ఎవరో చేత గిడియోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నింపబడిన వాడు ఏం చేస్తాడు? జయించడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? శత్రువులు వచ్చేస్తున్నారు, శత్రువులు వస్తున్నారు. శత్రువులు వస్తున్న సమయంలో గిద్యోని దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. దేవుడు జనాలతో పని లేదు, జనాలతో పని లేదు. ఏం చేస్తున్నాడు? ఫిల్టర్ చేయడం మొదలు పెట్టాడు. ఫిల్టరింగ్ అంటే దేవుడికి చాలా ఇష్టం. 22,000 నుంచి 10,000 మంది చేశాడు. 10,000 నుంచి 300 చేశాడు. అవునా? ఫిల్టరింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది కుక్కలా గతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక రాజీ పడని గుంపుని వేరు చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తుల్ని విజయాన్ని కొరకే వాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమన్నారు తెలుసా? యెహోవా ఖడ్గము, గిద్యోని ఖడ్గం. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క యోధుల చేతులకు ఏమొచ్చింది సార్? ఖడ్గాలు వచ్చాయి సార్. నిజంగా తిరిగి జన్మించిన వారి చేతిలోకి ఏమొస్తాయి తెలుసా? ఖడ్గాలు వస్తాయి. ఎందుకు ఖడ్గం ఇస్తున్నాడో తెలుసా? ఆమేన్. నీవు శత్రుని చంపడానికి, పాపాన్ని నరకడానికి, మరణాన్ని చిత్తు చేయడానికి. అవునా? ఇప్పుడు గిద్యోను యొక్క శిష్యుల దగ్గర ఖడ్గం వచ్చిందా? గిద్యోను తిరిగి జన్మించాడా? గిద్యోనుతో ఉన్నవారు 300 మంది తిరిగి జన్మించారా? ప్రతి ఒక్కరి చేతిలో ఖడ్గం ఉంది. ఈరోజు సంగమా గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో ఖడ్గం ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కరి చేతిలో ఖడ్గం ఉండాలి. ఏ ఖడ్గం సార్? శాబినో కన్యాని దగ్గర దిగి వచ్చిన ఖడ్గము ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. విలియం బ్రానం చేతిలోకి వచ్చిన అదే ఖడ్గము ఇప్పుడు నీ చేతిలో పడాలి. ఆ ఖడ్గము నీ చేతిలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఎంతమంది సైన్యం వస్తున్నా డోంట్ కేర్. ఆపోజిట్లో ఎంత సైన్యం వస్తున్నా లెక్కలేదు. సైన్యం 10,000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, పాతాళమంతా భూమి మీదే ఉన్నా, 20 కోట్ల దెయ్యాలు భూమి మీద ఉన్నా, నీ చేతిలో ఖడ్గం ఉంది కనుక. ఇదే ఖడ్గం తెలుసా? రాజ ఖడ్గం. ఇప్పుడు ఈ ఖడ్గంతో ఏం చేయాలి తెలుసా? యోధులు వెళ్తా ఉన్నారు, పాట పాడుతూ వెళ్తున్నారు. ఆమె ఏంటి ఖడ్గం ఏంటి? భయపడకిది 3వ ఈడ్పు. తిరిగి జన్మించిన వ్యక్తి ఖడ్గం పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ ఖడ్గము చేత శత్రువు మీదకి వెళ్తా ఉంటాడు.
అవునా? ఈ గుంపు జయించడానికే ఏర్పాటు చేయబడింది. ఈ గుంపు ఆ యొక్క ఖడ్గం పట్టుకోవడానికే జన్మించింది. ఈరోజు నువ్వు ఎందుకు జన్మించావు సోదరుడా? ఆ ఖడ్గం పట్టుకోవడానికి, ఖడ్గం పట్టుకోవడానికి. అవునా? ఆ ఖడ్గం నీ చేతికి కరెక్ట్గా ఫిట్ అవ్వాలా? చెప్పాడా ప్రవక్త నా చేతికి కరెక్ట్గా ఫిట్ అయిందని? ఇప్పుడు నీ చేతికి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఇది ఎప్పుడైతే ఫిట్ అవుతుంది ఏం చేస్తావు తెలుసా? యుద్ధానికి దిగుతాం. ఆమేన్. యుద్ధానికి దిగినప్పుడు శత్రువు ఎంత పెద్దోడైనా అయిపోవలసిందే. ఈ ఖడ్గం పట్టినోడు ఓడిపోవడానికి లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ ఖడ్గం పట్టుకున్నాడు ఓడిపోవడం లేదు. హల్లెలూయా. దావీదు సైన్యం అభిషేక్ బెనాయా పట్టుకున్నారు ఖడ్గం. ఆమేన్. ఇలా 2 ఖడ్గాలు పట్టుకుని నీళ్ళెట్టుకుని వెళ్తున్నారు. ఎవడన్నా వస్తున్నాడా? ఖడ్గం కరెక్ట్గా ఫిట్ అయింది. కొత్తగా జన్మించిన వారికి ఆమేన్ ఖడ్గము కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఖడ్గంతో ఏం చేస్తారు సారు? శత్రువుని చంపుతాం మొదలు పెడతాం. అందుకే ఈరోజు మనకి జన్మనిచ్చిందే విజయం పొందుకోవడానికి. మనకి ఎందుకు కొత్తగా జన్మించి వేశాడు ఆయన? ఎందుకు వర్తమానం ఇచ్చాడు? ఎందుకు గిజ్జోని పైకి లేపాడు? ఈ రోజు ఈ చివరి దినాలలో ఈ యొక్క మారుమూల గ్రామంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? నీకే ఎందుకు వర్తమానం ఇచ్చాడు తెలుసా? నీకు చేతికి ఖడ్గం ఇవ్వడానికి. ఆమేన్. దావీదు అంటాడు, నాకు యుద్ధం నేర్పేవాడు యెహోవాయే అన్నాడు. అవునా? ఇప్పుడు యుద్ధం చేయడానికి నీకు ఖడ్గం ఇచ్చి ఏం చేస్తున్నాడు? తిప్పు 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 నేర్పుతున్నాడా? హల్లెలూయా. ఎవరికి ఇస్తామండి ఖడ్గము? ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారా ఖడ్గము? జన్మించిన వారి చేతిలో ఖడ్గం వస్తుంది. ఈరోజు నువ్వు జన్మిస్తే నీ చేతిలో ఖడ్గం వస్తుంది. ఇప్పుడు ఆ ఖడ్గంతో నువ్వు పని చెప్పాలి. శత్రువుని హతమార్చాలి. వర్తమానం వచ్చింది గిద్యోని దగ్గరికి, రియలైజ్ అయిపోయాడు. మెసేజ్ వచ్చింది, అతను రియలైజ్ అయిపోయాడు. తన ఉద్దేశాలు మారిపోయాయి, తన ఆలోచనలు మారిపోయాయి. అతను భయం పోయింది అతనిలో. క్రొత్తగా జన్మించినట్టుకు భయం పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం, లోపల ఉన్న భయం అంతా బయటికి పోయింది. అతను అనుకున్నాడు, నేను బలహీనుడు కదా, నా గోత్రం ఎందుకు లేదు కదా, నాకేమి వీళ్ళు రావు కదా. ఆమె మన ప్రవక్త ఏమన్నాడు? నీకు ఆ ఏబిసిడీలు రాకపోతే ఇంకో ఏబిసి కావాలన్నాడు. ఏంటో ఏబిసి? ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్. ప్రతి సందర్భంలో క్రీస్తుని నమ్మడం వస్తే సరిపోతుంది. నీకు సంతకం పెట్టకపోయినా పర్వాలేదు, వేలు ముద్ర గడవైనా పర్వాలేదు, కానీ అన్ని వేళలా క్రీస్తుని నమ్మే విశ్వాసం ఉంటే నీకు చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడు సార్ జన్మ? నీకు జన్మించావా? జన్మించారా? జన్మించినోడు ఖడ్గం ఉంది. ఏది నీకు జన్మ ఇచ్చేది? గడియ వాక్యము, గడియ వర్తమానమే. గిద్యోనికి జన్మనిచ్చింది. గిద్యోన్లో భయం పోయింది. అవునా? గిద్యోన్లో భయం పోయింది, అలజడి పోయింది. ఇంక పిలుస్తానంటే భయం లేదు. ఇక రాత్రికి రాత్రే ఏం చేస్తున్నాడు? రాత్రికి రాత్రి అబద్ధ బలిపీఠాలు పగల కొడుతున్నాడు. శత్రువు కొరకు యుద్ధ సన్నాహం దిగాడు. ఖడ్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆమేన్. యుద్ధానికి వెళ్తున్నాడు శత్రువు మీదకే. బోర్ల ఓదమన్నారు, యెహోవా ఖడ్గం, గిజ్జోని ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిజ్జోని ఖడ్గం అని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. ఓడిపోయారా వాళ్ళు? ఓడిపోయే ప్రజలు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలోకి అయితే ఆ రాజ ఖడ్గం వస్తుందో వారి భూమి మీద ఓడిపోని ప్రజలు. ఈరోజు మన చేతిలో ఉందా ఖడ్గము? ఐ బిలీవ్, నమ్ముతున్నాను. ఇప్పటికే కొంతమంది చేతిలో ఖడ్గం ఉన్నది. ఆ చేతిలో ఖడ్గం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి నోటితో యుద్ధాలు చేస్తారు, వారి మాటతో యుద్ధాలు చేస్తారు. శత్రువు ఎంత పెద్దోడైనా, ఎంత బలవంతుడైనా వారి యొక్క మాటను బట్టి, వాళ్ళ వాక్కును బట్టి ఆ శత్రువు నేల పడవలసిందే, అది బోర్ల పడవలసిందే. అవునా? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా వాళ్ళకి? వాళ్ళు వర్తమానము చేత క్రొత్తగా జన్మించిన వారు. ఆమేన్. అందుకని దేవుని మూలముగా పుట్టిన వాడు లోకమును జయిస్తాడు. ఈరోజు జయించేవారుగా దేవుడు మనకి ఇచ్చాడు జన్మ. ఈరోజు అసలు నీకు కొత్త జన్మ ఇచ్చింది ఓడిపోవడానికి కాదు. కొత్త జన్మ ఇచ్చింది ఓడిపోవడానికి కాదండి. ఆమేన్. ఎక్కడ ఓడిపోకు. ఆమేన్. అసలు ఓటమి ఎరగని ప్రజలుగా ఉండాలి ఇప్పుడు మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓటమే లేదిక. నువ్వు జన్మించ ఓడిపోవద్దిక. శత్రువు ఎన్ని రూపాల్లో వచ్చినా, ఒక రోగం నీ మీదకి వస్తే ఓడిపోవద్దు. వాడితో ఫైట్ చేసేయ్. నీ చేతిలో వాక్య ఖడ్గం ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ చేతిలో వాక్య ఖడ్గం ఉన్నది. శత్రువు ఏమి చేసినా వాడికి భయపడొద్దు.
అసలు నువ్వు పుట్టిందే విజయ వీరుడిగా పుట్టావు. అవునా? హల్లెలూయా. మన ఇంటి పేర్లను బట్టి రాలేదు విజయం. అది మనకు ఒక ఇంటి పేరు ఒకటి ఉంది. ఏంటది? హల్లెలూయా. మనది మెస్సయ్య ఫ్యామిలీ. ఆమేన్. మనది మెస్సయ్య ఫ్యామిలీ. మన యేసుక్రీస్తు ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు పేరును జత చేసుకోవడాన్ని బట్టి నీకు గొప్ప విజయం అనేది వస్తా ఉంది. ఆమేన్. ఇప్పుడు గమనించండి, లోకంలో పుట్టారు అనుకోండి, మన మార్కస్ గారు పుట్టారు, వాళ్ళ డాడీని బట్టి ఏమొచ్చింది? వాళ్ళ ఇంటి పేరు వచ్చింది, తాడి మార్కస్. ఇప్పుడు మన హెవెన్లీ డాడీని బట్టి పుట్టాం అనుకో, మరి హెవెన్లీ డాడీ పేరు వస్తుందా? వస్తుందా? ఆమె హల్లెలూయా. మార్కస్ ఇన్ క్రైస్ట్, నిశ్చల్ ఇన్ క్రైస్ట్, దట్ ఈస్ మై రెవల్యూషన్. అందుకే పెట్టాను అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతకాలానికి ఏమవుతుందో తెలుసా? ఇన్ని తీసేస్తాడు. నిశ్చల్ క్రైస్ట్, నిశ్చల్ క్రైస్ట్ వస్తుందంటారా? ఖచ్చితంగా రావాలి. చాలామంది అంటారు బ్రెనహాం క్రైస్ట్. ఆమె హల్లెలూయా. బ్రెనహాం ఏ క్రైస్టు? ఆమె ఏ క్రైస్ట్, ది క్రైస్ట్ కాదు. అవునా? ఇప్పుడు మనం అందరం ఏ నిశ్చల్ క్రైస్ట్ అనొచ్చా అంటారా? అనొచ్చా? ఎందుకంటే మన ఇంటి పేరు ఏమైంది? మారిపోయింది. మారుకున్నారు ఇంటి పేరు. పెళ్ళి అవుతే ఏమవుతుంది? మారుతుందా? మారదా? దేవుని స్తోత్రం కలుగును గాక. పెళ్ళి అయినోడికి ఇంటి పేరు మారుతుందా? అవునా? నేను మార్చనని ఉంటుకుంటానంటే కుదురుతుందా? రేషన్ ఎవరు ఇస్తారు? రేషను ఎక్కడికి వెళ్ళా మీ భార్య భర్తలకు ఐడెంటిటీ ఉండదు. ఏ పూలు చుట్టు పట్టేసుకుంటాడు. అవునా కాదా? లోకస్తులు అంటే సుట్లు చూపిస్తారు, తాళి చూపిస్తారు, అయినా గ్యారంటీ లేదు. ఈ వర్తమానంలో అవి కూడా ఉండవు కాబట్టి నిజంగా మీకు పెళ్ళి అయింది అంటాడు. అవునా కదా? ఇప్పుడు నిజంగా నువ్వు క్రీస్తుని వివాహం చేసుకుంటే ఆయన పేరు ధరించేసుకోవాలా? అప్పుడు నీ పేరు ఏమవుతుంది? ఇప్పుడు ఈ కుటుంబంలో, క్రీస్తు యొక్క కుటుంబంలో ఓటం అనేదే లేదు. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబంలో చేర్చబడినప్పుడు మరి నీకు ఓటం ఎందుకుంటుంది? నువ్వు ఓడిపోతావా? లేదు. ఓటమెరగని జనులు ఈ భూమి మీద ఉన్నారా? ఓటమెరగని జనులు ఇక్కడ ఉన్నారా? అబ్సల్యూట్ గా ఉన్నారు. పరాక్రమం గల బలార్జులు ఇక్కడ ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఆమేన్. ఆయన ఆల్రెడీ పేరు ప్రొక్లైమ్ చేసేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే పేరు ప్రకటించాడో ఆ ప్రకటించిన పేరులో గిజ్జు నిలిపోయాడు. అవునా? గిజ్జుని అర్హుడైన దానికి ఈరోజు వధువుకి ఎన్ని పేర్లు అయితే ఆయన పెడుతున్నాడో ప్రతి పేరుకి వధువు అర్హురాలుగా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అవునంటారా? జన్మించారా? జన్మించకపోతే ఈ మెసేజ్కి నాకు మీకు సంబంధం ఇవ్వలేదు. హ్యాపీగా భోజనాలు తీసి వెళ్ళిపోండి. ఆమేన్. కానీ జన్మించిన వారైతే గొప్ప విజయ కేతనంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. హల్లెలూయా. ఆమేన్. అలా నీకు ఎందుకు జన్మనిచ్చాడయ్యా? నువ్వు జయించడానికి ఇచ్చాడయ్యా. సంసోను ఎందుకు పుట్టాడు? జయించడానికి పుట్టాడు. అలా పుట్టిందే ఫిలిష్తీయుల్ని షేక్ చేయడానికి. అవునా? ఫిలిష్తీయుల్ని షేక్ చేయడానికే పుట్టాడు. ఫిలిష్తీయులకి నిద్ర పట్టకుండానే చేయాలని పుట్టాడు. ఫిలిష్తీయుల గుండెల్లో రైలు పట్టించడానికి పుట్టాడు. వాళ్ళకి బీపీ షుగర్లు పెరిగిపోవడానికి పుట్టించాడు. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకరోజు ఆమేన్ సంసోను వెళ్తున్నాడు. భలే భలే సంసోను, కణలు తిరిగిన సంసోను, పొట్టి సంసోను, కణలు తిరగలేదు మనవాడికి, కానీ జుట్టు మాత్రం భలే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అతను ఒక రుజువేటి నాజీరు. నాజీరు అంటే అర్థమేంటో తెలుసా? ఒక ఉద్దేశం కొరకే ప్రత్యేకించబడుట. అవునా? ఒక ఉద్దేశం కొరకే ప్రత్యేకించబడుట. ఇప్పుడు ఫిలిష్తీయుల దేశంలో ఎంటర్ అయ్యాడు. అవునా? ఎంటర్ అవుతుంటే ఎవరు వచ్చారు? సింహం వచ్చింది. ఆమె సింహాన్ని ఏం చేస్తున్నాడు? మేక పిల్లని చేయించినట్టుగా తేల్చేస్తున్నాడు. చిన్న సింహము. హల్లెలూయా. తర్వాత అక్కడ తిమ్నాథ్కి వెళ్ళాడా? తిమ్నాథ్లోకి వెళ్ళిన ఒక స్త్రీని చూశాడా? స్త్రీ దగ్గరికి వెళ్తుంటే మన దేశంలో ఎవరు లేరు, అక్కడికి వెళ్తున్నాం అంటున్నారు. ఆమేన్. దేవుడు తెలుసు ఆమెను వివాహం ఆడతా కాదు, ఆమెను బట్టే మొత్తం ఫిలిష్తీయులకి గుండెల్లో రైలు పరిగెట్టించడానికి. ఇప్పుడు ఏమైంది? వచ్చేసాడు. ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఇంకొకటి తప్పు జరిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఆమేన్. అక్కడ ఘోరాతి ఘోరమైందని చూశాడు. చాలా కోపం దేవుడే రప్పించాడు. అతని కోపం వెనకాల దేవుడి ప్రేరేపణ ఉంది. అతని రోషం వెనకాల దేవుడి ప్రేరేపణ ఉన్నది. ఆమేన్. తిరిగి జన్మించిన వాడి కోపం వేరుగా ఉంటుంది. తిరిగి జన్మించిన వాడి యొక్క రోషం వేరేగా ఉంటుంది. ఈ డేట్ అబ్బాయి అలాగే ఎగురుతున్నాడు.
ఆమేన్. అది జన్మించిన కోపము రోషమే అన్నది. ఏలియాకి ఎంత కోపము, ఎక్కడది? జన్మించిన కోపం. అది యెహోవా కోపము. యెహోవా కోపం ఉందా? యెహోవా కోపము రాగా ఆయన రౌద్రుడైపోయి, ఆయన కోపం లేదా? మరి ఆయనకే ఉన్నప్పుడు నీ కోపం ఉండదు. ఏ కోపం అది? అమ్మబాబు నుంచి వచ్చింది కాదు, ఆ అమ్మబాబు నుంచి వచ్చిన కోపం అది. ఆ కోపం ఏం చేస్తుంది? వాక్యము కొరకు రోషంగా బ్రతికేటట్టుగా చేస్తుంది అది. అవునా? ఇప్పుడు ఏలియా కోపం వచ్చింది, సంసోనికి కోపం వచ్చింది. ఏం చేశాడు? వీళ్ళు ఇప్పుడు వరకు తిండి తినవలేదు. ఎవరో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తిండి తినవలేదు. ఇప్పుడు వారికి తిండి లేకుండా చేయడానికే పుట్టాడు ఇక్కడ. అవునా? ఇప్పుడు ఏం చేశాడు? నక్కలు పట్టుకున్నాడు. నక్కలు పట్టుకున్నాడు. ఒక నక్కే దొరకదు అది. అవునా? బైబిల్లో మాట నక్కలను పట్టుకొని రా బాబా అని ఉంది. ఈ నక్కలంటే గుంట నక్కలివి. ఆ నక్కలన్నింటినీ పట్టుకుని తోకలు ఏం చేశాడు? మొత్తం కట్టేసి ఏం చేశాడంటే ఫైరింగ్ ఇచ్చాడు. ఆమేన్. ఫైరింగ్ ఇచ్చేటప్పటికి ఏం చేశాడు? చెట్లన్నీ కూడా, ఆ పొలాలన్నీ కాలిపోయాయి. ఇంతవరకు ముందు ఇశ్రాయేలు ప్రజలు తింటానికి గింజలేదు. కానీ ఇప్పుడు సంసోను వచ్చిన తర్వాత ఏ ఫిలిష్తీయులు అయితే బాధ పెట్టారో ఇప్పుడు ఫిలిష్తీయులు తిరిగి బాధ పెట్టడం సంసోను మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, తిరిగి జన్మించిన వాడిని బట్టి పాతాళం అంతా కరుగుతుంటుంది. పాతాళం అంతా భయపెడతారు. ఎవడరా కొత్తడు వచ్చాడంటే ఎలా, ఎవడో కొత్తగా బాప్తిజం పొందాడంట, ఎవడో పరిశుద్ధాత్మ పొందుకున్నాడంట, షేక్ అయిపోతుంది. ఏంటి? తిండి గింజలు లేవా? ఎస్, గింజలు ఉండవు. వాడు అందు చూద్దామని వచ్చారంట. మళ్ళీ ఎంతమంది బయటికి? 1000 మంది వచ్చారంట. వచ్చారా చంపేద్దామని? హల్లెలూయా. అతని దగ్గర ఏముంది? గాడిద ఎముకుంది, దవడ ఎముకుంది. ఇప్పుడు ఆ ఎముకలను చేతిలో పట్టుకున్నాడు. 1000 మందిని చంపడం మొదలు పెట్టారు. మళ్ళీ సాతానికి రిపోర్ట్ వెళ్ళింది, అయ్యా ఫ్లాష్ న్యూస్, మన వాళ్ళు 1000 మంది చచ్చిపోయారు. ఎవరు చంపారు? ఇదిగో పలానా 3.5 అడుగులు ఉన్నాడు పొట్టాడు. ఆమేన్. ఈడవడరా మన క్యాంపులో అలజడి రేపుతున్నాడు. ఎస్, అలజడి రేపడానికే పుట్టాడు. పాతాళాన్ని షేక్ చేయడానికే సంసోను పుట్టాడు. ఈరోజు వధువు పాతాళాన్ని గజగజలాడించడానికే వధువు జన్మించింది. ఈ ఆఖరిలో ఎవరో ప్రజలు వచ్చారు. ఎవరబ్బా? ఆమేన్. ఈ ఆఖరిలో ఎవరో ప్రజలు వచ్చారు. ఎవరు? ఆమేన్. వీళ్ళు చాలా వ్యత్యాసంగా ఉన్నారేంటి? హైట్ చూస్తే అంత ఉన్నారు వీళ్ళు, బలం చూస్తే కనీసం కండలు లేవు, అందం చూస్తే అందం లేదు, అందహీనంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళైనా మనం షేక్ చేసేది? ఎస్ సార్, ఆడే షేక్ చేశాడు సార్. మళ్ళీ వెళ్ళంటారా పట్టుకోవడానికి? ఆమేన్. అయ్యా మనం ఎన్ని బలంతో వెళ్ళినా కానీ మన వల్ల కాదయ్యా. మరి ఏం చేద్దామయ్యా? ఫిలిష్తీయులు సర్దార్లు ఉన్నారు. ఎంతమంది? ఆ ఫిలిష్తీయులు సర్దార్లు అందరూ పోగాయి. ఆమేన్. ఈ సంసోను ఎలా పట్టుకోవాలి? ప్లాన్. ఈ తిరిగి జన్మించిన నాజీరు చేయబడిన వ్యక్తిని ఎలా పట్టుకోవాలి? ప్రణాళికలు. ఇప్పుడు నీ కోసం కూడా అలాంటి ప్రణాళికలే జరుగుతున్నాయి ఇప్పుడు. అవునా? డైరెక్ట్గా నేను కొట్టలేడు వాడు, కానీ ఇండైరెక్ట్గా కొట్టడానికి వాడు ప్రణాళికలు రచిస్తున్నాడా? ఆమేన్. ఎలా పడగొట్టాలి రబ్బాయ్? ఆమేన్. ఈ లోపల మనోడు ఎక్కడో సందులోకి వెళ్ళడం చూశాడు. ఎవరిని చూశాడు? సంసోను వెళ్ళడం చూశారు. ఎవరామె? దెలీలా అని చూశాడు. చాలా అందగత్తి, ప్రేమలో పడ్డాడట. ఆమేన్. ప్రేమించాడంట ఆమెని. ఇప్పుడు సంసోను దేన్నైతే ప్రేమించాడో దాని ద్వారా పట్టుకోవాలనుకున్నాడు. అందుకే ఈరోజు సంగమా మనం ఎక్కువ దేన్నైతే ఇష్టపడుతున్నామో వారి ద్వారానే నేను పడిపోయేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. దేని మీద, వాక్యం తప్ప దేని మీద మక్కువ ప్రేమ పెంచుకోవద్దు. నువ్వు ఏదైతే మక్కువ పెంచుకున్నావు దాని ద్వారా నేను పట్టుకోవాలనుకుంటాడు. కానీ సంసోను దొరకనంతసేపు వాళ్ళకి నిద్ర నిప్పులు లేవు. ఉన్నాయా? ఎలా పట్టుకోవాలి? ప్రతి న్యూస్ అంతే, సంసోను దొరకలేదు, ఎలా పట్టుకోవాలి? ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్. ఎక్కడది? పాతాళంలో. ఫిలిష్తీయులు సర్దార్లు ఫ్లాష్ న్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సంసోను కోసం. అయినా దొరకట్లేదు. తిరిగి జన్మించినవాడు దొరకడు, అతను ఓడిపోడు. ఆమేన్. కానీ ఏం చేస్తున్నాడు? స్లోగా ఈ తిరిగి జన్మించినవాడు దేన్నైతే ఇష్టపడ్డాడో దాని మీద కొన్నేశాడు. అవునా? ఇప్పుడు దెలీలా ద్వారా ఏమన్నా పని అవుతుందేమో చూశాడు. గుర్తుపెట్టుకుని. అందుకే అంటాను, దేని మీద వాక్యము కాక దేని మీద మక్కువ పెట్టుకోవద్దు. డబ్బు మీద మక్కువ పెట్టుకోవద్దు. బిజినెస్ మీద ఎక్కువ ఇష్టపడవద్దు. నీ వ్యాపారాల మీద కానీ, నీ జాబుల మీద కానీ, నీ పనుల మీద కానీ నువ్వు దేన్నైతే ఎక్కువగా ఆశపడిపోయి దైవంగా భావించేస్తున్నావో
దాని ద్వారానే నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తాడు, నీ శక్తిని పోగొడతాడు. చాలామంది అంటారు ఆటో కూడెడుతుందండి మాకు, ఆటో ఏమో దేవుడు అంట. ఆ ఆటో ద్వారా నిన్ను పట్టుకుంటాడు. అవునా? నీ ఉద్యోగాన్ని బట్టి నిన్ను పట్టుకోవచ్చు, జాగ్రత్త. నువ్వు దేని మీద ఇష్టం పెంచుకోవద్దు, కానీ దేవుని వాక్యం మీద ఇష్టం పెంచుకో. సంసోను ఏం చేశాడు? మోహించడం మొదలుపెట్టింది, లాలన చేయడం మొదలుపెట్టింది. అందుకే సంగమా, శత్రువు లాలన చేయ ప్రయత్నిస్తున్నాడు. శత్రువు లాలన చేయ ప్రయత్నిస్తున్నాడు. లోకము ఆటోమేటిక్గా లాలన చేస్తుంది దేవుని పిల్లల్ని. నువ్వు జయించడానికి గుట్ట మర్చిపోవద్దు. ప్రవక్త అంటాడు, ఫిలిష్తీయుల్ని జయించడానికే సంసోను పుట్టాడంట, అంతే. అతను పుట్టుక సారాంశం ఏంటంటే అతను జయించడానికే జన్మించాడు అని ప్రవక్త అంటాడు. సో గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, హల్లెలూయా. చూడండి 16వ వచనం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేసిన ఒకరిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలియజేసినప్పుడు వారు ఆ మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదామని పట్టణ ద్వారం దగ్గర ఆ రాత్రి అతను పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటిని 2 ద్వారబంధాలు పట్టుకుని వాటిని అడ్డగారితోనూ వాటిని ఉడగబెరికి తన బొదలో పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారు? సంసోను అడుగుతుందంట అమ్మాయి, నీ బలం ఎందులో ఉంది? నీ బలము ఎందులో ఉంది అని అడుగుతుందంట. నా బలం ఏముంది? నా బలం ఏమీ లేదు, అక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్తున్నాడట. అవునా? హల్లెలూయా. నా బలం ఏముంది? నాకేముంది బలం అనే పొట్టుకోండి, ఏం కాదు కదా, నాకు కట్టేయండి, నా బలం అంతా పోతానాడంట. ఇప్పుడు ఈ అమ్మగారు ఏం చేశారు? మొత్తం కట్టేసింది. అందుకే కొన్ని పరిస్థితులు లోకంలో మనల్ని కట్టేస్తాయి, జాగ్రత్త. కొన్ని పరిస్థితులు లోకంలో మనల్ని కడతాయి, మనల్ని ఓడిపోయేటట్టుగా చేయడానికి. అవునా? ఎవరో మళ్ళీ వచ్చేసారు, ద్వారబంధాలన్నీ మూసేసి సంసోను దొరికాడు, అందరూ ఒకేసారి పడిపోతే దెబ్బకి మళ్ళీ చచ్చిపోతాడు అనుకున్నారట. ఆమె ఇప్పుడు ఫిలిష్తీయులు పడ్డారని సంగతి తెలిసి అతను పైకి లేచిపోయాడు. లేచిపోయి ఏం చేస్తున్నాడు? గాజా గేట్లో కోటి 10,000 కేజీలు ఉంటుందట ఒకటిని. 2 గేట్లు పట్టుకుని ఆమేన్ అలా కొండ మీదకి వెళ్ళిపోతున్నాడట. ఇదేంట్రా ఈ పొట్టుడు అట్టిపోతున్నాడేంట్రా? 2 గేట్లు పట్టుకెళ్ళిపోతున్నాడా? అందుకే మన ప్రవక్త వర్తమానం బోధించాడు, శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటుంది వధువు అన్నాడు. ఈరోజు సంసోను శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు, తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిపోయాడు శత్రువుని తీసుకుని. ఆమేన్. వాడు గేట్లన్నీ బద్దలు కొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకో దాని మీద వస్తుంది, ఆమె ఇంకో యాశాలు వేస్తుంది. అది గమనించండి. ఆల్రెడీ ఒకటి బలహీనత నిన్ను పరిచినప్పుడు దాంతో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆ స్త్రీ నిన్ను బలహీనపరిచినప్పుడు రెండోసారి ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడైతే బలహీనుడు అవుతున్నావో, దేన్ని బట్టి నీ విజయాన్ని కోల్పోతున్నావో, దేన్ని బట్టి నువ్వు ఓడిపోతున్నావో అది నీకు అర్థమైనప్పుడు సెకండ్ టైం అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ త్రాగుడు నిన్ను బలహీనపరిచి బానిసగా మార్చేస్తుందా, నిన్ను ఓడిపోయేటట్టుగా చేస్తుందా, రెండోసారి దాని దగ్గరికి వెళ్ళకూడదు. అవునా? ఏ లోక కార్యాలు అయితే నిన్ను లాగుతున్నాయో మరలా అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు దూరంగా ఉండాలి. కానీ సంసోను ఏం చేశాడు? మరలా ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమేన్. మరలో ఇంకోలా కడుతుంది, లాలన చేస్తుంది. మరలం కూడా చెప్పాడు, అది సక్సెస్ అవ్వలేదు. తర్వాత ప్రాణమును విసిగించింది. అవునా? హల్లెలూయా. కొన్నిసార్లు ఇలాంటి విసుగు మన మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో అప్పుడు మనకు మొహమాటాలు ఎదురవుతాయి. మొహమాటాన్ని బట్టి ఏమవుతాం? ఆటోమేటిక్గా వాక్యాన్ని మిస్ చేసుకుంటాం. అందుకే వాక్యం అంటే వాక్యమే. వాక్య విషయంలో మనం రాజీ పడకూడదు, వాక్య విషయంలో మొహమాటాలు కూడా వద్దు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఏం చేశాడు? నా జుట్లో ఉందమ్మా అన్నాడు, అంతే. తినేస్తుంది బుర్ర, నా జుట్లో తీసుకున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేసింది? మొత్తం తీసుకొచ్చి మొత్తం కోరికించేసి ఇప్పుడు జయించేద్దాం అనుకుంటున్నాడు. తన జీవితం ప్రతిష్ఠించుకోకుండా జయించలేడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఏ రోజైతే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవట్లేదో ఆ రోజే నువ్వు ఓడిపోతావు. అందుకే ప్రతిరోజు నాజీరు చేయబడాలి. నీకు ప్రతిరోజు విజయం కావాలా? నువ్వు ప్రతిరోజు నాజీరు అవ్వాలి. కానీ ఏమైంది? ఒకరోజు నాజీరు అవ్వడం మర్చిపోయాడు. ఒక్కరోజు నువ్వు మర్చిపోయినా నీకేమవుతుంది? నువ్వు శక్తిని కోల్పోతావు. జాయిగా మొత్తం గీకేసింది.
జుట్టు అంతా పోయింది. ఆ జుట్టులోనే అతనికి బలం ఉంది. హల్లెలూయా. ఆ జుట్టులోనే బలం ఉంది. ఆ తర్వాత పట్టేసుకున్నారు, కళ్ళు పీకి పాడేశారు. ఆమేన్. చిన్న కుర్రోడుగా గుండుగెత్తి ఎలా ఉంటాడు అలా తీసుకుని వెళ్తున్నారు. రెడ్డి సంసోనా మొన్నటిదాకా పెద్ద హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడరా. ఎవడన్నాడో కూడా తెలియట్లేదు, కళ్ళు కనబడతలేదు కదా. పోనీ అంతు చూస్తాను, నా కళ్ళు వచ్చాకంటాక లేదు. అవునా, కళ్ళు కనబడతలేదు. ప్రతి పిల్లవాడు బాధపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఓడిపోయాడు ఇతను? ఎందుకు ఓడిపోయాడు? జయించడానికే జన్మించాడు, బట్ ఓడిపోయాడు. ఆమేన్. దానికి కారణం ఏంటంటే, ఒకరోజు నువ్వు కానీ నాజీరు కానీ పోగొట్టుకున్నా నువ్వు చనిపోతావు. ఏ రోజు నువ్వు ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించట్లేదు ఆ రోజే నువ్వు ఓడిపోతావు. అందుకే గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను, క్రీస్తులో బ్రతుకుతున్నాను. అంటే ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు ఈస్టర్ మనకు ఉండాలి. ప్రతిరోజు గుడ్ ఫ్రైడే మనకు ఉండాలి, ప్రతిరోజు ఈస్టర్ ఉండాలి అన్నాడు పౌలు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఒకరోజు ప్రతిష్ఠించుకోలేదు, ఓడిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తీసుకెళ్ళి జైల్లో పడేశారట. ఇప్పుడు విజయము ఫిలిష్తీయుల్లో ఉందంట, సంతోషపడిపోతున్నారంట. ప్రవక్త అంటాడు ఒక వర్తమానంలో, ఒక గొప్ప యోధుడిని పట్టుకుని అతన్ని బంధించి వీళ్ళ గొప్ప విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆడోళ్ళు మగోళ్ళు కలిసి నాట్యం ఆడుతున్నారట. అవునా? శత్రువుకి దేవుడి కుమారుడు జన్మించినోడు లోకి అయిపోయాడు. ఆమేన్. ఎక్కడొచ్చిందో రిలీజ్ అవ్వడం మొదలుపెట్టాడు. మన ప్రవక్త అంటాడు, తిరిగి జన్మించిన వాడు పడిపోయినా తిరిగి లెగుస్తాడట. అవునా? ఒకవేళ బలహీనుడైనా తిరిగి లెగుస్తాడట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ గేట్లు పట్టుకుని, లార్డ్, వన్స్ మోర్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్, నాకు మరొక మినిస్ట్రీ తండ్రి, మరొక పరిచర్య నాయనా, మరొక గొప్ప కార్యం దయచే ప్రభువా, మరొకసారి ప్రభువా. నూతన శక్తి కోసం, నూతన బలం కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆమేన్. దేవుని బలమైన అభిషేకం మీదకి వచ్చేస్తా ఉంది. దేవుని శక్తి మరల మీదకి వచ్చేస్తుంది. ఏ వ్యక్తి అయితే రీడెడికేట్ చేసుకుంటున్నాడో, నువ్వు జన్మించి బలహీనమయ్యావా, నువ్వు రాత్రి మరలా రీడెడికేట్ చేసుకో. ఖచ్చితంగా తిరిగి పూర్వ వైభవము, పూర్వ శక్తి నీ మీదకి ఇస్తాడు ఆయన. ఆమేన్. ఈ పండగ చేసుకున్న టైంలో సంసోను గుర్తొచ్చారంట. ఇప్పుడు తీసిరండి రండి అన్నారట. ఆమేన్. ఎందుకంటే ప్రతి పండగకి ఒక బాలుడిని చంపడము అలవాటంట. ఈ యొక్క సంసోను కూడా బాలుడిగా ఉన్నాడు. పాతాళం అంతా చాలా సంతోషంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే బలహీనం అవుతున్నావో పాతాళం గొంతులేస్తుంది. పాతాళం అంతా ఏమవుతుంది? గొంతులు వేస్తుంది. ఆమేన్. కానీ సంసోను తీసుకొచ్చి కట్టేశారట, ధ్వజస్తంభాలు కట్టారట. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ కూడా హేళన చేస్తున్నారంట. ఉమ్ములేసుడు, ఉమ్ములేస్తున్నాడు, వేసుడు, చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ సంసోనికి ఏముంది? ఆల్రెడీ శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. అందుకే నువ్వు తిరిగి సమర్పించుకోవడం శత్రువుకు తెలియదు. నువ్వు మళ్ళీ రీడెడికేట్ చేసుకున్నావు అనుకో, నీ ఏ విజయాన్ని అయితే కోల్పోయావో నీ జీవితంలో, నువ్వు ఏ విజయాన్ని అయితే పోగొట్టుకున్నావో, నువ్వు రీడెడికేట్ చేసుకున్నప్పుడు మరలా ఆ గొప్ప విజయం వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఉత్సవంలో ఉన్న వారిని అందరినీ కూడా, పాతాళం చాలా ఉత్సవంలో ఉంది. ఏం చేశాడు? ఆ ధ్వజ స్తంభాలను, పెద్ద స్తంభాలను, గాజా గేట్లన్నీ కూడా ఏం చేస్తున్నాడు? లాగేశాడు. మొత్తం అందరూ తుక్కుని చచ్చిపోయారు. అవునా? ఇది ఇంకా అతి గొప్ప విజయము. ఈరోజు వధువు ఈ భూమిని విడిచిపెట్టే ముందుగా, ఈ కాలం అనే తెరవతలకు వెళ్ళే ముందుగా అతి గొప్ప విజయం పొందుకుని ఈ భూమి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. అంతకంటే ముందు ఆ చెరసాలలో అతనికి 3వ ఈడ్పు, 2వ స్వారీని దేవుడిచ్చేశాడు. ఈరోజు వధువా, నీకు ఆ స్వారీ ఉంది. జయించడానికి జన్మించాడు, జయించి చచ్చిపోయాడు. అవునా? ఈరోజు ఈ భూమి మీద నీ యాత్ర ముగించేటప్పటికి నువ్వు జయించాలి. జయించి యాత్రను ముగించాలి. ఓడిపోకూడదు ఇప్పుడు కూడా. ఆమేన్. అందుకే వధువుడు ఎందుకు జన్మనిచ్చాడు? వధువుకి ఎందుకు పుట్టుకిచ్చాడు? మరొక పుట్టుక అంటే ఓడిపోవడానికి కాదు, జయించడానికే. ఇప్పుడు ఏమయ్యాడు సంసోను? జయించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, కొటేషన్లు చాలా ఉన్నాయి. చదువుతున్నాను జాగ్రత్తగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి సోదరులారా,
తిరిగి జన్మించిన పిదప మేము ఏమి చెయ్యాలి అనే ప్రశ్నలు చాలామంది నాకు వేస్తుంటారు. అంటారు తిరిగి జన్మించిన తర్వాత నేనేం చేయాలని ప్రశ్న వేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా తిరిగి జన్మించినట్లయితే నీ స్వభావం పూర్తిగా మారిపోవును. ఆమేన్. ఇంతకుముందు నీలో ఉండిన లోక కార్యములకి ఎన్నడూ నీలో ఉండవు. ఈ లోకానికి చచ్చిన వాడుగా నీవు ఉందువు. పరిచర్య ఆరంభంలో ప్రతి సోదరుడు బాగానే ఉంటాడు, కానీ కొద్ది కాలం తర్వాత తాను నమ్మిన దానితో రాజీ పట్టుకు అలవాటు పడిపోతాడు. గమనించండి, తిరిగి జన్మించిన వాని రక్తములో రాజీ పడే తత్వం అనేది ఉండదు. వాక్య విషయములో పాతాళపు దయ్యాలన్నీ ఏకమై వచ్చినా అవెంత మాత్రం అతన్ని కదిలించలేవు. దట్ ఈస్ ద విక్టరీ. అదే విజయమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా అతడు వాక్య పక్షముననే నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా అతడు వాక్య పక్షంగానే నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించిన సోదరులారా, నేను ఎలా జయించాలని వర్తమానంలో ఆమేన్ ఏ విధముగా జయించవలెను? వాక్యమును గైకొనుట ద్వారా. ఆ వాగ్దానమును, ఏదైతే వాగ్దాన వాక్యము నీకు ఉందో ఆ వాక్యాన్ని అణుకువతోనూ వినయముతోనూ నడుచుట ద్వారా ఈ పవిత్రమైన సిలువను మోసెదను. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క వినయము ద్వారా నడచడాన్ని బట్టి ఈ గొప్ప విజయాన్ని నువ్వు పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి చివరి కొటేషన్. యేసు ప్రభువు ఏ విధంగా జయించవలెను అన్న కార్యమును ఇక్కడ నిలుచుకుని నేను 1:15 నిమిషాలుగా విశదపరుచున్నాను. మీరు అది ఏ విధంగా చేయబడినదని మాకు చెప్పిరి. మీరు చెప్పుట మాత్రమే కాదు, మరియు ఏ విధంగా జయించబడినదో మాకు చూపిరి. మీరు మమ్మల్ని నడిపించిరి, మీరు మాకు చూపించిరి దాన్ని ఏ విధంగా జయించవలనని. గమనించండి, వాక్యమును మనలో గైకుని దానిని స్థిరముగా పట్టుకొనండి. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ప్రతి ఒక్క శోధనలో వినయముతో ఉండుడి మరియు అనుకువతో నడుచుకోనండి, అప్పుడు మేము నీ ద్వారా జయము పొందేదము. ఇది వరకే నీ యొక్క శక్తి ద్వారా మా శత్రువుని జయించెను. మరియు మనము చేయవలసిన ఒకే ఒక కార్యము, పరిశుద్ధాత్మ చిహ్నము గురుతుగా ధరించుకుని విశ్వాసముతో అనుకువగా ముందుకు సాగుపోవటయే. అప్పుడు సాతాను వదిలి వెళ్ళిపోవలసిందే. ఆమేన్. ఇప్పుడు ఎందుకు, ఎలా జయిస్తాం సార్? మనము మన చేతిలో ఖడ్గమును పట్టుకునుడు చేత. పట్టుకుంటారా ఖడ్గము? పట్టుకుంటారా ఖడ్గము? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త వర్తమానం బోధించాడు. ఏంటో వర్తమానం? నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏమున్నది? అయ్యా నా చేతిలో ఏముందయ్యా? ఆమేన్, ఆమేన్. చిన్న కర్ర ఉందయ్యా, అది పడే. నీ చేతిలో ఏముందయ్యా? నా చేతిలో ఫోన్ ఉందయ్యా, అది పడే. నా చేతిలో ఏముందయ్యా? అక్రమాలు ఉన్నాయా, అక్రమాలు పడే కింద పడే. ఆమేన్. నీ చేతిలో ఏముందయ్యా? ఆమేన్. ఫేస్బుక్ ఉందయ్యా నా చేతిలో, నా చేతిలో నియోజకవర్గం ఉందయ్యా, నా చేతిలో పెద్ద సర్కిలే ఉందయ్యా. అవన్నీ పక్కన పెట్టు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేతిలోకి అతీతమైన శక్తి వచ్చేసింది. ఎవరి చేతిలోకి? మోషే చేతిలోకి. ఆమేన్. ఎప్పుడైతే మోషే చేతిలో కర్ర వచ్చిందో, ఎలాంటి కర్ర ఇది? ఇప్పుడు దేవుడి ద్వారా మార్పు చెందిన కర్రది. దేవుడు కర్రకు మార్పులు ఇస్తాడా? ఇచ్చాడా కర్రకే? ఒకప్పుడు అది ఎలాంటి కర్ర? గొర్రెలు మేపే కర్ర. కానీ ఇప్పుడు ఆ కర్ర పాతాళాన్ని షేక్ చేసే కర్ర అది. అవునా? ఐగుప్తుని షేక్ చేసే కర్ర. ఇప్పుడు ఈ కర్ర పట్టుకుని వెళ్ళానట. ఇప్పుడు చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఇప్పుడు ఈ కర్ర పట్టుకుని వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కర్ర చాపినప్పుడు ఐగుప్తు భయపడిపోతుంది. ఈ కర్ర చాపినప్పుడు ఐగుప్తు భయపడిపోతుంది. ఐగుప్తులకు మరణం వచ్చింది ఈ కర్ర వల్లే. ఐగుప్తులకు పేళ్ళు వచ్చింది ఈ కర్ర వల్లే. ఐగుప్తులకు కప్పలు వచ్చింది ఈ కర్ర వల్లే. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చింది ఆ కర్ర వల్లే. అవునా? ఇప్పుడు ఏ చేతిలో ఏముంది? విడిపించే కర్ర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వధువు చేతిలో విజయం సాధించాలంటే ఏం కావాలి సారు? ఖడ్గం కావాలి. ఎవరి చేతిలో పడ్డది ఇదివరకే? ఆమేన్. విలియం బ్రానమ్ చేతిలో పడ్డది. అక్కడ ఉండిపోయింది అనుకుంటున్నారా? భలే ఉంది ఖడ్గం. తాకాడెట్టుకుంటాడు ఇటు విలియం బ్రానమ్. ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అవునా?
ఇచ్చేసి వెళ్ళిపోయాడా ఖడ్గానే? ఒకవేళ నేను భూమి నుంచి వెళ్ళిపోవాలనుకో, నేనేం చేయాలి? ఆ ఖడ్గాన్ని ఎవరికి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఖడ్గం నాది కాదు. ఈ ఖడ్గం నా చేతులు ఉన్నంతసేపు ఏం చేస్తాను? నేను బతికినంతసేపు ఖడ్గంతో యుద్ధం చేస్తాను. ఇప్పుడు ఈ నా జీవితం అయిపోయింది అనుకో, అక్కడ నా పరిచయం అయిపోయింది అనుకో, ఈ ఖడ్గము ఎవరొకరు చేతులు పెట్టి నేను వెళ్ళిపోవాలంతే. నా ఖడ్గం అంటే కుదరదు. ఇంకా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఖడ్గం? నా చేతులకు ఎలా వచ్చిందేంటి? ఆమేన్, హల్లెలూయా. వేరొకరు వదిలితే నా చేతిలో పడింది, ఇప్పుడు నేను వదిలితే ఇంకొకరి చేతిలో పడుతుంది. ఈ ఖడ్గం ఒకే ఉద్దేశం కొరకు పనిచేస్తుంది. అవునా? ఇప్పుడు ఈ ఖడ్గం వధువు చేతిలో పడ్డది. వధువు ఏం చేయాలి తెలుసా? ఆమేన్, విజయం సాధించాలి. అందుకే ఈరోజు 3వ ఈడ్పు ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ ఖడ్గము ద్వారా తిరిగి జన్మించిన బిడ్డలు విజయం సాధించాలి. అందుకని దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయిస్తారు. వాళ్ళకి విజయం ఉంటుంది. తిరిగి జన్మించిన క్రైస్తవులు ఎన్నటికీ ఓడిపోరు. శేషకాయ కాడ ఓడిపోరు. ఆమేన్. నువ్వు ఓడిపోతున్నావో మరలా సమర్పించేసుకో. జుట్టు వచ్చేయాలి. సంసోన్లాగా బలహీన అయిపోయేమో జుట్టు రావాలి మళ్ళా నీకు. దానికోసం ఏం చేయాలి? ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్. ఆమేన్ అంటే ఏమవుతుంది? మరలా శక్తి వస్తుంది. ఇది వరకు నీ జీవితంలో జరిగిన కార్యముల కంటే అధికంగా జరుగుతాయి. అవునా? అధికమైన కార్యాలు చూడాలంటే అధికంగా సమర్పించుకోండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడాలనుకుంటే అధికంగా అర్పించుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు పుట్టారు మీరు? జయించడానికే పుట్టామా. ఈరోజు ఈ వర్తమానం ఇచ్చింది మనం ఓడిపోవడానికి కాదు, ఈ లోకం మీద విజయం సాధించడానికి. అసలు వర్తమానం మన చేతులకు ఎందుకు వచ్చింది? విజయం ఇవ్వడానికి. ఈరోజు వర్తమానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? గిజ్జోనికి ఎందుకు ఇచ్చాడు వర్తమానాన్ని? జయించడానికి. అవునా? గుర్తుపెట్టుకుని మనకు ఆల్రెడీ ఆల్రెడీ ప్రవచనం కూడా జరిగిపోయింది. గమనించండి, న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో దెబోరా ప్రవక్తని ఉంది. ఆ ప్రవక్తని ఒక ఆమె కోసం ప్రవచించింది. ఎవరు ఆమె? యాయేలు కోసం ప్రవచించింది. ఈ యొక్క సిసేరా అన్నవాడిని ఒక స్త్రీ పైకి లెగిస్తుంది, మనం చంపబోతున్నాం. అవునా? అవునా? అక్కడ దెబోరా న్యాయాధిపతి ఉన్నాడు. అసలు దెబోరా న్యాయాధిపతి ఆమె ఉంది. ఆమె చంపడం కాదు, అక్కడ బారాకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చంపట్లేదు. కానీ ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఉంది. ఈ సిసేరా అన్నవాడిని అనేక రథాలతో 900 రథాలతో గుర్రాలతో వస్తున్నటువంటి ఈ సిసేరా అన్నవాడిని చంపేటటువంటి ఒక స్త్రీ పైకి లెగుస్తుంది. ఆమె పేరు యాయేలు. బారాకుని ఎంత గొప్పడైనా చంపలేవయ్యా. దెబోరాని ఎంత గొప్పది అనేది చంపలేను, కానీ ఒక స్త్రీ ఉంది, ప్రత్యేకించబడింది. ఈరోజు ప్రత్యేకించబడిన గుంపు ద్వారా ఆ సిసేరా తలను చిత్త కొడతాడు ఆయన. అందుకే ఈరోజు సాతాను తలను చిత్త కొట్టేది ఎవరు? వధువు. అందుకే నువ్వు పుట్టావు. నీ క్రొత్త జన్మ ఇవ్వడానికి కారణం అదే. నువ్వు జన్మించడానికి కారణం అదే. భూమి మీద ఉన్న ప్రతి పాపాన్ని, పాతాళపు ఆ యొక్క కార్యాలన్నిటిని తొక్కి నువ్వు జయించి నిత్య జీవం వెళ్ళడానికే పుట్టావు నువ్వు. అందుకే నీకు క్రొత్త జన్మిస్తా. అవునా? చాలామంది క్రొత్తగా జన్మించామన్న సంగతి తెలీదు. కొంతమంది జన్మించరు. అది రాత్రి చెప్తున్నాను, జన్మించిన వారికి చెప్తున్నా, నీకొక పని ఉంది, నీకొక పరిచర్య ఉంది. నువ్వు నిజంగా జన్మించిన అనుభవం ఉంటే నీకొక పరిచర్య ఉంది. ఆ పరిచర్య ఏంటో కాదు, శత్రువుని శీఘ్రంగా నలగొట్టాలి. పూర్తిగా శత్రువుని నిర్మూలన చేయాలి. పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి. ఆ సిసేరాన్ని ఏ విధంగా అయితే కపాలంలో రాయి తెగ్గొట్టిందో, మేకు తెగ్గొట్టిందో, ఆ విధంగా శత్రువుని మేకు తెగ్గొట్టాలి. అందుకే వధువట ప్రతి పాపాన్ని జయించి, ఈ లోక కార్యాలని జయించి, ఈ మురికి కార్యాలని జయించి ఆమె ర్యాప్చర్లోకి వెళ్ళిపోద్ది అన్నాడు. ఈరోజు నువ్వు జయించడం అంటే ఎలాగా? ప్రతి పాపాన్ని, ప్రతి మురికిని నువ్వు చంపడమే. వాటిని నువ్వు జయించి నీ జీవితాన్ని కాపాడుకున్నట్టు జయించడమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి చిన్నదానికి పెద్దానికి నువ్వు పడిపోకూడదు. ప్రతి దాని మీద విజయం ఉండాలి. ఒకప్పుడు జన్మించక మునుపు ప్రతి దానికి బలహీనమైపోయేవాడు. ప్రతి లోక కార్యం వస్తే నువ్వు బలహీనమైపోయేవాడు. కానీ ఇప్పుడు నీకు కొత్త జన్మ వచ్చింది. నువ్వు క్రొత్త జన్మ వచ్చింది. ఇప్పుడు ఈ క్రొత్త జన్మ వచ్చిన నీకు ఒక ఖడ్గమే పడుతుంది. అది ఏ ఖడ్గం? అది 3వ ఏడుపు ఖడ్గము, 7వ ముద్ర, ఆ రాజ ఖడ్గము తాట్పుల్ నీ చేతికోబడుతుంది.
అందరూ హ్యాండిల్ చేయలేరు ఈ ఖడ్గాన్ని, తిరిగి జన్మించిన హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు ఆ యొక్క ఖడ్గం పట్టుకుని ఏం చేయాలి? ఆమేన్. శత్రువుని పూర్తిగా హతమార్చి నీవు ర్యాప్చర్లోకి వెళ్ళిపోవాలి, ఆ గొప్ప విజయాన్ని పొందుకోవాలి. ఆ కారణాన్ని బట్టి నీకు విజయం ఇచ్చాడు ఆయన. ఈ మాటలు బట్టి దేవుడు నిన్ను ప్రోత్సహించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. లేచిన మనం ప్రార్థన చేసుకుందాం. లేచిన మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, చాలామంది అడుగుతారట, నేను కొత్తగా జన్మించిన తర్వాత ఏం చెయ్యాలని. ఓహో, కొత్తగా జన్మిస్తూ నువ్వేం చేయాలి? ఓహో, దేవుని వాక్యపక్షంగా నిలబడి వాక్యం పట్టుకుని శత్రుని జయించాలి. ఓ, నువ్వెందుకు కొత్తగా జన్మించావు అడుగుతున్నారా ఆ వ్యక్తిని? ప్రవక్తను అడుగుతున్నారా కొత్తగా జన్మించిన తర్వాత నేను ఏం చేయాలని? నువ్వేం చేయాలి తెలుసా? శత్రువుని జయించాలి, ఓడించాలి, అపవాదిని చితకదొక్కాలి. ప్రతి లోక కార్యాన్ని, పాపపు మురికి కార్యాలన్నింటినీ ఓడించి ప్రతి చెత్త చెదారాన్ని, భేదాలు, కక్షలు, క్రోధాలు, అసూయలు, మత్సరములు, కలహాములన్నింటినీ జయించి, చిన్నబుచ్చుతనమును జయించి, ప్రతి మురికి కార్యాలు, లోక కార్యాలను, పాపపు కార్యాలన్నింటినీ జయించి నువ్వు ర్యాప్చర్లోకి వెళ్ళిపోవాలి. వధువుకి ప్రతి దానిపై విజయం ఇస్తున్నాడు ఆయన. సంసోను జయించడానికి పుట్టాడు. గిద్యోనికి వర్తమానం వచ్చి జయింపజే శక్తినిచ్చింది. వర్తమానం లేకపోతే గిద్యోనికి జయించే శక్తి లేదు. వర్తమానమే జయించే శక్తినిచ్చేది. ఈరోజు వధువా, వర్తమానమే నీకు విజయం ఇచ్చేది. వాక్యపక్షంగా నిలబడు, ఈ వర్తమాన పక్షంగా నిలబడు. నువ్వు తిరిగి జన్మించిన అనుభవంతో ఈ వాక్యాన్ని పట్టుకుని ఈ యొక్క వర్తమానాన్ని కొత్త జన్మనిస్తుంది. ఈ వర్తమానం పట్టుకుని నువ్వు శత్రువుపై విజయం సాధించు, అపవాదిపై విజయం సాధించు. వాడిని శీఘ్రముగా నీ పాదాల కింద త్రొక్కు. ప్రతి పాపము నీ కాళ్ళ కిందకి రావాలి, ప్రతి వ్యసనము నీ కాళ్ళ కిందకి రావాలి, ప్రతి భేదములు, కక్షలు, కలహాలు, అసూయలు, మత్సరములు అన్ని నీ పాదాల కిందకి వచ్చి వాటన్నిటిని జయించి. ఎలా జయించాలి? వినయముతో, దీనత్వముతో, వాక్యముతో నడుచుడు ద్వారా వీటన్నిటిపై నీకు విజయం వస్తుంది. నీ చేతిలో గొప్ప ఖడ్గం ఇచ్చాడు. ఏంటా ఖడ్గం? 7వ ముద్ర తెరవబడింది. 7వ ముద్ర 3 ఇడుపు నీ చేతిలోకి ఇచ్చాడు. వధువా, సంగమా, ఇప్పుడు నీకు 7వ ముద్రని ఇచ్చాడు, 3 ఇడుపు ఖడ్గాన్ని ఇచ్చాడు. దానితో నువ్వు జయించు, దానితో నువ్వు గొప్పగా జయించు. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రభు సమర్పించుకో. నా సోదరి సోదరులారా, నిన్ను జయించడానికే నువ్వు జన్మనిచ్చాడు. ఈ వర్తమానానికి ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు జయించడానికి. నువ్వు ఓడిపోవడానికి కాదు, జయించడానికి. నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు జయించడానికి. ఈ రాత్రి టేక్ ఎ డెసిషన్. ప్రభువా, నేను ఎన్నటికీ ఓడిపోను ప్రభువా. నేను ఓడిపోయే గుంపులో లేను ప్రభువా. నేను జయించే గుంపులో ఉన్నాను ప్రభువా. నేను ఓడిపోను. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ వర్తమానం పట్టుకున్నవాడు, ఈ వర్తమానం ద్వారా తిరిగి జన్మిస్తే, ఈ ఖడ్గాన్ని పట్టుకున్నట్లయితే నువ్వెన్నటికీ ఓడిపోని ప్రజలుగా నిన్ను భూమి మీద నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఎన్నడూ ఓడిపోయిన ప్రజలుగా నిన్ను భూమి మీద నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుచేతనే ఈరోజు కొత్త జన్మను వధువుకిచ్చాడు. ఈ యొక్క జన్మ ద్వారా గొప్ప విజయం సంపాదించుకో. ఇంకా తిరిగి జన్మించకపోతే ప్రియ సోదరులారా, జన్మించండి. నువ్వు జన్మిస్తే ప్రతి పాపం మీద, ప్రతి వ్యసనం మీద, ప్రతి అక్రమ సంబంధాల మీద, ప్రతి లోక కార్యాల మీద నీకు విజయం వస్తుంది. ప్రతి డినామినేషన్ సంఘ శాఖల మీద, వాక్యములని సిద్ధాంతాల మీద నీకు విజయం వస్తుంది. నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి బలహీనత మీద నీకు విజయం వస్తుంది. నువ్వు గొప్ప ఎత్తబాటులోకి వెళ్ళిపోతావు. మనం ప్రార్థన చేసుకుందాం. తిరిగి జన్మించు. ఇదివరకే తిరిగి జన్మించామనే అనుభవం కలిగిన వారులారా, మీకు విషయం చెప్పనివ్వండి. మీరు జయించడానికే పుట్టారు. మీరు జయించండి, ఓడిపోవద్దు. శత్రువు నిన్ను ఓడిపోజేయాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఓడిపోవద్దు. నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు అయి ఉన్నావు. నువ్వు ఓడించు. ప్రతి పాపాన్ని కాలు కింద తీసుకురా. ఏదైతే నీ మీద దాడి చేస్తా ఉందో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తా ఉందో, ఏదైతే నిన్ను కృంగవేస్తా ఉందో, వాటన్నిటిని నీ పాదాల కింద పెట్టు. నువ్వు గొప్ప విజయం సాధిస్తావు. ప్రార్థన చేసుకుందాము. నాయక రాత్రికాల సమయంలో ప్రభువా, నీ అద్భుతమైన వర్తమానాన్ని ప్రభువా, దేవయక రాత్రికాల సమయంలో ప్రభువా, దేవ మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ఆయన. దేవయక రాత్రికాల సమయంలో ప్రభువా, నీ గొప్ప కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి నిశ్చయంగా రంగం మీద దిగి వచ్చావు నాయన. దేవాదిని బట్టి స్తోత్రాలు ప్రభువా. మేము ఏ ఉద్దేశం కొరకు పుట్టి ఉన్నాము ప్రభువా, దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ రాత్రి నిశ్చయంగా నీ సంకల్పాన్ని ప్రభువా,
ఓ నీ ఉద్దేశాన్ని ప్రభువా, ఓ మా ఎడల కలిగి ఉన్న నీ ఉద్దేశాన్ని ప్రభువా దేవా ఈ రాత్రి మాకు తేటగా బయలుపరుచుటకు ప్రభువా దేవా నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమయంలో మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ యొక్క తిరిగి జన్మించిన అనుభవంలోనికి ప్రభువా ఓ దేవ వెళ్ళి ప్రభువా ఆ శత్రువుని చెమ్మగా ప్రభువా ఓ శీఘ్రముగా మా పాదాల కింద తొక్కడానికి ప్రభువా ఓ దేవ వాడిని మేము జయించడానికి ప్రభువా ఓ దేవ తప్పక నీ కృపను ప్రభువా ఓ నా సహోదరులు అందరికీ దయచేయండి నాయన. ఓ దేవ నిజంగా ఆయా కాలాల్లో ప్రభువా వాళ్ళు ఏ విధంగా శత్రువుని జయించుకుంటూ వచ్చారో ప్రభువా ఓ నిజంగా ఈ రాత్రి కాల సమయం ముందు పెట్టిన దేవుడు ఆయన దేవాద్రి బట్టి స్తోత్రాలు ప్రభువా. ఓ దేవని చెమ్మగా ప్రభువా ఓ ఫిలిస్తీని జయించడానికి నాయన ఆ సంసోను పెట్టినట్టుగా ప్రభువా ఆ రోజు నిజంగా మోషేని ఎలాగైతే ముందు పెట్టావు ప్రభువా ఓ మా ప్రవక్తను ఏ విధంగా నువ్వు పెట్టి ఉన్నావు ప్రభువా ఓ వాళ్ళ చేతికి ఎలాగైతే ఖడ్గం ఇచ్చి ప్రభువా ఓ వాళ్ళ విజయోత్సాహంతో ప్రభువా వాళ్ళు ఊరికెంపజేసిన దేవుడు నాయన దేవాద్రి బట్టి స్తోత్రములు ప్రభువా ఆ ఇచ్చిన జీవితంలో ప్రభువా ఓ గొప్ప విజయం ఇచ్చిన దేవుడు నాయన. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ చివరిగా నాయన ఓ మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా ఓ మాకు ఇస్తున్న విజయాలు బట్టి స్తోత్రాలు నాయన. ఓ దేవాద్రి బట్టి స్తోత్రాలు ప్రభువా ఓ లోకం మీద పాపం మీద ప్రభువా ఓ పాతాల మీద ప్రభువా ఓ ప్రతి దాన్ని నేను జయించడానికి వచ్చినామని ప్రభువా ఓ ప్రతి రోగం మేము జయించడానికి వచ్చినామని ప్రభువా ఓ ప్రతి బలహీనత మేము జయించడానికి వచ్చినామని ఆయన. ఓ ఈ రాత్రి చిగురు మాతో మాట్లాడినందుకు ప్రభువా ఎవరికి భయం కలుగుది కాక ప్రభువా ఆ గొప్ప జయించే అభిషేకాన్ని ప్రభువా ఆ గొప్ప పరిశుద్ధాత్మలను ఆయన ఆ తిరిగి జన్మించిన అనుభవాన్ని ప్రభువా ఈ రాత్రి ప్రతి ఒక్కరికి మాకు దయచేయండి ఆయన. ఈ రాత్రి తప్పక మాకు సాయం దయచేయండి ప్రభువా. ఓ శత్రువు చేతుల్లో ప్రభువా ఓ మేము ఎంత మాత్రం ఓడిపోవడానికి రాలేదు కానీ ఆయన ఓ శత్రువు మా చేతుల్లో ఓడిపోవడానికి వచ్చేనాడు ప్రభువా తప్పక గొప్ప విజయాన్ని ప్రభువా ఓ ఈ రాత్రి మేము నిశ్చయంగా పొందుకుందాం కాక ఆయన. ఈ రాత్రి మీరు మాకు సాయం దయచేయండి ప్రభువా ఒక అద్భుతమైన కుడికిని ప్రభువా ఓ ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఆయన. ఇచ్చిన వాతావరణం బట్టి స్తోత్రాలు ఆయన. ఓ ఈ కుమారుడు బర్త్డే సందర్భంగా ఆయన గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఓ ఎందుకు పుట్టిస్తున్నావు మాకు అర్థమవుతుంది ప్రభువా ఓ మేము జయించడానికే ప్రభువా ఓ నూతన జన్మ అనుభవాన్ని మాకు ఇస్తున్నావు ఆయన. ఓ ఈ లోకముల చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మాకు ప్రభువా ఓ నూతన జన్మ ద్వారా ప్రభువా ఓ నీ వాక్యానికి జన్మించడం ద్వారా ఆయన ఓ ప్రతి దాంట్లో కూడా మాకు విజయం ఇస్తున్నందుకు ఆయన. ఓ నీకు కృతజ్ఞతలు ప్రభువా ఓ ఈ రాత్రికి ఎంతగానో మహిమ చేయవలసిన ఆయన. ఓ ఎంతగానో నిశ్చయంగా నీ నామాన్ని మాకు ఇచ్చావు ప్రభువా ఓ నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా ఓ నీ జీవాన్ని మాకు ఇచ్చావు నాయన. ఎవరిగా మర్చులుగా ఉన్న మమ్మల్ని ప్రభువా అమర్చులుగా మార్చుతున్నందుకు నాయన దేవానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ ఇంతవరకు నీ సాగు నిలబెట్టుకుని ప్రభువా ఓ నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. ఓ నీ గ్రంథాన్ని తెలిసినందుకు స్తోత్రాలు ఆయన. ఓ నీ సాగుని ఇక్కడ మీరు బలపరచడం దేవా ఇక్కడ మీరు అభిషేకించండి ప్రభువా ఓ ఈ చివరి కాలంలో ప్రభువా ఓ ఎక్కడ రాజీ పడకుండా ప్రభువా ఆ ఖడ్గాన్ని వెళ్ళప్పుడు ఓడతానికి ఆయన ఓ నిత్యంగా సాధన తల్లు ప్రభువా ఓ చింతగా దొక్కే వరకు కూడా ప్రభువా ఓ నీ సేవకుడి యొక్క ఖడ్గంతో ఆయన ఎల్లప్పుడు మీరు నిలబెట్టి వాడుకోండి ఆయన. అభిషేకించండి ప్రభువా ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రి చేతులకు అప్పగిస్తూ ఓ ఈ కుటుంబాన్ని కూడా మీకు అప్పగిస్తూ ఉన్నా ప్రభువా ఓ ఈ కుటుంబాన్ని ప్రభువా ఓ ఈ కుడికి ఏర్పరిచిన రవి గారి కుటుంబాన్ని కూడా ప్రభువా ఓ తప్పకు మీరు దీవించడం ఆయన. ఆ కుటుంబం కూడా ఎల్లప్పుడు కూడా ప్రభువా ఓ విజయోత్సాహంతో ప్రభువా ఎల్లప్పుడు కూడా తిరిగి జన్మించిన అనుభవంతో ఆయన ఓ ప్రతి శత్రు యొక్క ఆలోచనలు కూడా ప్రభువా వాళ్ళు చేయించడానికి నాయన ఓ నీ కృపను కూడా దయచేయండి ఆయన. రాత్రి కూర్చోబోయి కుడికిని ప్రభువా ఓ ఎంతైతే కూర్చోబెట్టి ఉన్నాడు ఈ గుడికి నిమిత్తము ప్రభువా ఓ రెట్టింపు దీవెన ఆశీర్వాదం తప్పక మీరు దయచేయండి ఆయన. ఓ తప్పకి గుడికి ఎంతవరకు జరిగించినందుకు ప్రభువా ఓ ఈ కుడుకుల మమ్మల్ని పాలిభాగస్తులు ఉంచినందుకు ప్రభువా ఓ నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రభువా ఓ నీకు మహిమ చెల్లించేసుకుంటూ ప్రభువా ఈ రాత్రి కుడికి ఎంతవరకు జరిగించినందుకు నాయన ఓ నీకే స్తుతి మహిమ గత ప్రభా చెల్లించుకుంటూ ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి తిరిగి జన్మించినటువంటి వధువుకి తోడుగా ఉండి ఆ గొప్ప భిక్షమునిచ్చునుగాక. ఇంకా తిరిగి జన్మించిన వారికి దేవుడు కొత్త జన్మనిచ్చి ఆ గొప్ప విజయమునిచ్చునుగాక. అలాగే కూడికి ఏర్పాటు చేసుకున్న వారికి యొక్క కుటుంబానికి గొప్ప విజయం ఇచ్చునుగాక. ఆ చిన్న బిడ్డని ప్రభు దీవించి ఆశ్రయించి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. God bless you all. God bless you.